సో అలాగా అయిపోయింది. మెల్లిగా అలవాటు చేసుకున్నాను బావా అని. సో ఇంట్లోకి వచ్చాక కూడా బావా అని పిలుస్తుంటే మా మావయ్య గారు అనేవారు, ఏంటి ఆ చిలక గోరింకలు ఎక్కడున్నారు, ఎక్కడున్నారు చిలక గోరింకలు అని పిలిచేవారు. సో అలా మెల్లి అందరిలోని ఏవండి అనడం. ఈయన ఏమన్నారంటే, నువ్వు అని అనకు, అందరిలో కొంచెం ఇబ్బందిగా ఉంది, నువ్వు నన్ను ఏవండి అని అందరిలో పిలు, రూమ్లోకి వెళ్ళాక నీ ఇష్టం, ఎరా పోరా అన్న నాకు అభ్యంతరం లేదు. కానీ అందరిలో మాత్రం నువ్వు ఏవండి అని అన్నారు. అంటే మొదటే చెప్తే మీరే ఒప్పుకోలేదు, సరే అని అలా అలవాటు చేసుకున్నాను. సతీష్ గారిని ప్రేమగా బావా నేమ్ పెడతారా, ఉత్తగానే బావా అని పిలుస్తారా? బావానే పిలుస్తాను. సరిపోలే, ఇంకొకసారి కొద్దిగా వాయిస్ ఇచ్చి బావా, సత్తుపండు అలాగే ఏదైనా పిలుస్తుంటాను. సతీష్ గారు ఆ రోజులనైతే ఏది ఐ లవ్ యూ అని చెప్పడము, లేకపోతే ఇంకేదైనా సముద్రం ఒడ్డుకు తీసుకుపోయో పువ్వు ఇచ్చి, రోజు పువ్వు ఇచ్చి చెప్పడము, ఆ విధంగానైతే చేయలేదు. ఎందుకంటే చాలా ట్రెండ్ అప్పటికే రోజు పువ్వులని ఇంకోటని చేస్తుండే. నీకున్న పరిస్థితులలో అట్లా చేయలేదు కదా. మీ 30 సంవత్సరాల ఇండస్ట్రీ, 30 సంవత్సరాల దాంపత్య జీవితంలో మీరు చేయలేదు కాబట్టి, ఒకవేళ ప్రపోజ్ చేస్తే ఇప్పుడు ఏమని చేస్తారు, ఎట్లా చేస్తారు? ఇక్కడ 2 ఉన్నాయి. నేను ఇప్పుడు కూడా నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇప్పుడు మా ఇద్దరికి 25 సంవత్సరాలు ఆ పెళ్లి వయసులో ఉన్నామని అనుకుని చేయాలన్నా, ఒక 33 సంవత్సరాల జర్నీ అయిపోయిన తర్వాత, స్పిరిచువల్గా కొంత అండర్స్టాండింగ్ మైండ్లోకి వచ్చిన తర్వాత, ఇదంతా ఏదో సాధారణమైన విషయాల కింద మారిపోయిన తర్వాత, ఇప్పుడు ఈ ఆలోచన అంతా పెట్టుకొని ప్రపోజ్ చేయాలని ఎందుకంటే చాలా తేడా వచ్చేస్తుంది. మీకు అవకాశం లేకుండే కదా. ఇప్పుడు ఈ 30 సంవత్సరాల ఇండస్ట్రీని పక్కన పెట్టి, ఆ పెళ్లికి ముందు ఏదైతే అప్పుడు జ్యోతి గారు కాలేజీ పోతుండేనో, మీరు స్కూటర్ పట్టుకొని పోతుండే కదా. ఆ రోజులు అంటే మీ యవ్వనం వయసు అన్నట్టు. ఇప్పుడు ఆ దరిదాపుగా చాలా పెద్దోళ్ళు అయిపోయిన 30 సంవత్సరాల దాంపత్య జీవితం ఉన్నది కదా. ఇవన్నీ పక్కన పెట్టి మీరు ప్రేమించుకున్న రోజులు అప్పుడు అవకాశం లేకుండా కదా. ఇప్పుడు చేస్తే ఏ విధంగా చేస్తుంటే మీరు 33 years వెనక్కి వెళ్ళాలి కంప్లీట్గా. జ్యోతి, నాకు ఎప్పటి నుంచో గమనిస్తున్నాను, చూస్తున్నాను. సో ఇంట్లో పిల్లవే, మీ ఇంట్లో అందరికన్నా నువ్వు వేరుగా ఉంటావు. నీ ఆలోచనలు కానీ, నీ భావాలు కానీ. చిన్నప్పటి నుంచి మా ఇంటికి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, చాలా ఒత్తిడిగా ఎక్కువగా పుస్తకాలంటే ఇష్టం. నీ మానాన్ని నువ్వు ఉంటావు, దేంట్లో నువ్వు ఎంటర్ కాకుండా. సో నాకైతే నువ్వు నచ్చావు. లైఫ్లో పెళ్ళి చేసుకుంటాం ప్రతి ఒక్కళ్ళని, ఎవరో ఒకరినైతే చేసుకుంటాం. నేనంటే ఇష్టం అయితే కనుక మనం పెళ్లి చేసుకుందామా. నాకు చాలా చాలా ఇష్టం ఉంది నీ మీద. ఏమంటావు? నీ ఇష్టం, నువ్వు ఆలోచించుకొని చెప్పు, పర్వాలేదు, అంత టైం తీసుకుని అన్నాను. సో ఇది నా ప్రపోజల్ అనే అనుకో, బట్ ఇష్టంగా తెలుస్తుంది. నీకు నా మీద ఉన్న ఇష్టం 2-3 సార్లు నేను గమనించాను. సో అది ఏమన్నా మనసులో ఉంటే కనుక చెప్పగలిగితే కాస్త ఆలోచించు. 3 years వెనక్కి వెళ్ళిపోయాం. నేనైతే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయను. నేను కూడా చాలా ఇష్టంగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నేను ఇంటికి వచ్చినప్పుడు చిన్న చిన్న బొమ్మరిల్లు, అవేవో పుస్తకాలన్నీ, బాలమిత్ర అవన్నీ ఉంటే నేను చదివేసుకుంటుంటే మా అన్నయ్య తిట్టేవాడు మాట. అన్నయ్య ఏమో, ఎందుకు అలా చదివేస్తావు, ఇంటికి వస్తే ఓపుదాల్లో పుస్తకాలు పడిపోతావు అని చెప్పి అందరూ నవ్వుతున్నారు అని చెప్పి అనేవాడు. నేను చదివేసుకుంటే ఆడొచ్చి నన్ను పిలిచేస్తే, మీరేమో ఎందుకురా అలా డిస్టర్బ్ చేస్తావు, చదువుకొని లేదండి, ఇప్పుడు ఏంటి అవసరం అని చెప్పి మీరు కట్ చేశారు. వాడు డబ్బులాడారు అనమాట. మా అన్నయ్య వెళ్ళిపోయాడు. నేను ఎంత ఆనందపడిపోయానంటే, అంత పుస్తకం చదువుకుంటూ నేను కూడా అది పక్కన పెట్టి, ఈ అబ్బాయి చాలా మంచివాడు అని అనుకున్నాను అప్పుడే. ఆ తర్వాత ఒకసారి మిల్లి దగ్గర మా అన్నయ్య నన్ను మూవీకి వెళ్ళి వస్తున్నప్పుడు,
ఇవాళ దీనికి సినిమా సరదా తీరిపోయేలా బాగా నడిపించాను బావా, బస్సులు దొరకలేదు, అంతా నడిచే గోపాలపట్నం కూడా వెళ్ళామని మా అన్నయ్య చెప్పాడు. చెప్తే మీరు దెబ్బలాడారు, బుద్ధి లేకపోతే సరే ఇందిరా నడిపిస్తావు అని చెప్పేసి మీరు అన్నయ్యని అన్నారు ఆ రోజు. అప్పుడు కూడా నాకు ఎక్కడికో ఏంటి బాబు అన్నట్టు చాలా హ్యాపీ అయిపోయినట్టు. ఆ కేరింగ్ నాకు చాలా నచ్చింది, అలా చూసుకోవాలని. వెళ్ళి నేను రెడీగా ఉన్నాను ఈ క్షణం పెళ్లి చేసుకుంటూ. ఐ లవ్ యూ బావా. సతీష్ గారు, జ్యోతి గారు, మీకు 3 పిల్లలు. ఇప్పుడు 3 పిల్లలలో ఎంతమందికి పెళ్ళైంది? రీసెంట్గా కూడా ఒకరికి పెళ్ళి చేసినాం, లవ్ మ్యారేజ్. అందులో కూడా కులాలు చూడకుండా, అంటే హెచ్చు తగ్గులు ఆర్థికంగా ఉన్నోళ్ళ లేనోళ్ళని చూడకుండా చాలా అద్భుతంగా పెళ్ళి చేసిండ్రట. అప్పుడు పత్రి గారిని కూడా, అన్నపూర్ణ అమ్మగారిని కూడా, ఇద్దరిని కూడా పిలిచిండ్రట. ఎందుకు ఆ 3 పిల్లలు కదా, మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు వాళ్ళకు లవ్ మ్యారేజ్ చేసిండ్రా అసలు? ఎందుకంటే ఒక పేరెంట్స్ అంటే నార్మల్గా జ్యోతి గారి వాళ్ళ పేరెంట్ లాగా ఏదైతే ఆనాడు నా బిడ్డ డాక్టర్ కావాలా, మంచిగా చదువుకోవాలా, మా ఊరికి పేరు తేవాలా, మా ఇంటికి పేరు తేవాలని ఉంటుంది కదా. మీకు కూడా ఒక పేరెంటింగ్ వచ్చినప్పుడు, ఇప్పుడు లవ్ చేసుకున్నప్పటి రోజులు వేరు, పేరెంటింగ్ వచ్చినప్పుడు అమ్మ నాన్న అయినప్పుడు ఆనందం వేరు, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించడం వేరు. షార్ట్ అండ్ స్పీడ్లా మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది పెళ్ళి? ఏం ఆలోచించి చేసిండ్రు? ఇప్పుడు కూడా కొత్తగా మీ అల్లుడు మీ ఇంట్లో ఏ విధంగా ఉంటుండు, అట్లాగే కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసిండట. ఇది మన పనసపండు బిర్యానీ చాలా అద్భుతంగా ఉన్నదట. ఎందుకంటే నాన్ వెజ్ని కూడా డీకోడ్ చేసి ఒక ఉన్నతంగా నెంబర్ 1 స్థానంలో ఉండే విధంగా అంత అద్భుతంగా ఉన్నదట. ఎందుకంటే నేను వచ్చి 3-4 డేస్ అవుతుంది ఈ విశాఖపట్నం వచ్చి. ఆ టైంలో నేను బయట అడుగుతున్నప్పుడు కానీ, నేను నాకు ఒకరు పెట్టిన సందర్భంలో కూడా మీ అమ్మ వాళ్ళు ప్రేమగా పిలిచి అన్నపూర్ణమ్మ గారికి నాకు పెట్టిన సందర్భం కూడా అద్భుతంగా టేస్ట్ ఉన్నది. ఎందుకంటే చాలామంది కూడా నాన్ వెజ్ అంటే ఇష్టపడతారు, ఇష్టంగా చూసుకుంటారు. నాన్ వెజ్ల కోసం పెళ్ళి లాగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి రోజులలో పనసపండు బిర్యానీని అంత అద్భుతంగా చేసి అది మార్కెట్లో మీరు చేస్తున్నారట. చాలా సంతోషం సార్. ఎందుకంటే ఈ సమాజం మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటే చుట్టుపక్కల ఆరోగ్యంగా ఉంటారు, చుట్టుపక్కల ఆరోగ్యంగా ఉంటే ఈ సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఆ భావనతో మీరు చేసింది కాబట్టి షార్ట్ అండ్ స్వీట్లో మీ పిల్లల కోసం చెప్పుతూ ఈ బిర్యానీ కోసం మీ అల్లుడి కోసం కూడా ఒక 5 నిమిషాలలో మీరు దీనికి పూర్తిగా చెప్పండి సార్. తప్పకుండా అండి. సిద్ధార్థ్ గారు మొట్టమొదట పెళ్లి గురించి అడిగారు, పిల్లల పెళ్లి గురించి. ప్రేమ వివాహం చేశారు అని అన్నారు. పిల్లల కోసం కూడా 3 పిల్లలు, మాకు 3 పిల్లలు అండి, 3 అమ్మాయిలు. 3 చిన్నప్పటి నుంచి ఏదైతే నేను నా చిన్నతనంలో పొందలేకపోయాను కొన్ని, నాన్నగారి దగ్గర చైల్డ్హుడ్ చుట్టూ ఉన్న అప్పటి సొసైటీ నుంచి చుట్టుపక్కల చూస్తూ పెరిగానండి. సో కొంత నియంత్రణలో పెరిగాను నేను. ఎందుకని పెద్ద సంతానం, కొంచెం నేపథ్యం చెప్పక తప్పదు. సో నాన్నగారు వ్యాపారం పగలంతా కష్టపడితే తప్ప గడిచేది కాదండి. ఎందుకంటే నా సాధారణమైన జీవన విధానం అయితే అయిపోతుంది. ఆయన అలా ఆలోచించలేదు, ప్రతి ఒక్కళ్ళని గొప్పగా చూడాలి అని అనుకున్నారు. అందుకనే చదువుల విషయంలో గ్రామంలోని మ్యాక్సిమం రెవల్యూషన్ తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి మంచి చదువులు ఉండాలి అని విప్లవ ఎక్కడ ఏది తగ్గకుండా ఆ బ్యాలెన్స్ చేసేవారండి. అంటే గ్రామంలో పెద్ద మనుషులందరి దగ్గర చక్కగా ప్రతి కార్యక్రమంలోనూ పార్టిసిపేట్ చేసేవారు. అలాగే కుటుంబాన్ని అందరూ ప్రతి ఒక్కళ్ళు పిల్లలు చదువుతున్నారు. వాస్తవంగా ఆయన ఉద్యోగరీత్యా వారంలో 2-3 రోజులు ఉండేవారు కూడా కాదండి. అయినా కానీ ఉన్న టైంలో ఆయన యొక్క సంతోషాన్ని, ఏవైతే పూర్వకాలంలో ప్యాకెట్ చాలా ఎక్కువగా ఉండేదండి పల్లెటూళ్ళలో. 3 రోజులు పండుగలు వస్తే విడిగా ప్యాకెట్ శిబిరం వేసి 3 రోజులు ప్యాకెట్లో ఉండిపోయేవారు మా చిన్నతనంలో. నాన్నగారు మొత్తం మా పెదనాన్న చిన్నాళ్ళు అందరూ వాళ్ళకి ఆ 3 రోజులు అక్కడికి అన్నీ అందేవి. భోజనాలు కానీ నీళ్లు అక్కడే బ్రష్లు చేసుకునేవారు, ఇంటికి కూడా వచ్చేవారు కాదు. నాన్నగారు కూడా నాకు తర్వాత తెలిసాయండి, నేను ఇప్పుడు అలా చూడలేదు ఆయన్ని. తర్వాత పెరిగిన వాతావరణంలో తెలిసింది అలా ఉండేవారు. ఒకరోజు అలాగే మనకి మద్యపానం
చిన్నప్పుడు ఉండేదండి. సారా బీర్ తెచ్చుకునేవారు ఓకే. నాన్నగారు. ఆయన రాత్రి భోజనం ఖచ్చితంగా అందరం కలిసే చేసేవాళ్ళు. నాన్నగారితో పాటు పిల్లలు, అప్పుడు 5 పిల్లలు వాళ్ళు, 2 అక్కలు. మా పెద్ద అక్కకి నాకు 4 సంవత్సరాలు ఉన్నప్పుడే పెద్ద అక్కకి పెళ్ళి అయింది. 1970 ఉంటాయి. సో చిన్నప్పుడు అందరం కలిసి కూర్చొని భోజనం చేసేటప్పుడు ఆయనేమో ముందుగా ఈ బీర్ పెట్టుకునేవారు. కొద్దిగా మిగిలేదు, 1 గ్లాసు వేయగాను మిగిలితే ఆయన అడిగారు ఎవరు తాగుతారు అని చెప్పేసి. ఎవరు మీ నాన్నగారు అడిగారు, ఏరా ఎవరైనా తాగుతారా అని అడిగారు. అది మందు అని తెలుసు అంతే మాకు. సో తాగినప్పుడు ఆయన అడిగేవారండి. అడిగితే ఎవరు అన్నయ్య కానీ తమ్ముళ్ళు కానీ ఎవరు టచ్ చేయలేదు. చాలా చిన్న వయసు అప్పటికి. నాకు దాదాపుగా 7-8 సంవత్సరాల వయసు అంతే. 7-8 సంవత్సరాలు, 9వ సంవత్సరం. అంటే ఓపెన్ గా ఆఫర్ చేస్తుండే మీ నాన్న. అడిగారు. అమ్మకి మీకు అలవాటు ఉండి తాగలేదా, లేకపోతే మీ నాన్న ముంగట తాగడం భయపడి తాగలేదా? లేదండి, అప్పటికి అది దాని మీద ఏదో ఆయన మాత్రమే తాగుతున్నారు, మేము తాగట్లేదు. అది రోజు ఉండేది కదా, వారానికి 1 రోజు 2 రోజులు ఉండేది. మీ నాన్న తీసుకొస్తున్నారు? నాన్నగారు తీసుకునేవారు. ఇంట్లో బాటిల్స్ ఉండేవి బీరువాలు. మాకు చుట్టరిక మలేషియా నుంచి ఉందండి. నాన్నగారి పెద్ద తరానికి మలేషియా వాళ్ళతో, అంటే మా చిన్న అక్కని సంబంధం ఇచ్చినప్పుడు దాని పక్కనే గ్రామంలో సంబంధమే. వాళ్ళకి మలేషియా కుటుంబాలతో సంబంధం. మా మిసెస్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మలేషియాలో బంధువులు ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా నాన్నగారికి 1 బాటిల్ తెచ్చిచ్చేవారు. సో 1 కెమెరా తెచ్చిచ్చారండి. దాంతో ఫోటోలు తీయడం, వాళ్ళు ఎక్కడికైనా కానీ వైజాగ్లో తిప్పడం ఇవి నాన్నగారు చూశారు. ఖచ్చితంగా వాళ్ళు వచ్చి కలిసేవారు. ఇంటికి వచ్చి 1 రోజు వాళ్ళకి భోజనం కూడా ఇంట్లో పెట్టేవాళ్ళు. ఆ సందర్భాల్లో వాళ్ళు తీసుకునేవారు. ఆ తర్వాత ఎప్పుడైనా నాన్నగారు తాగినప్పుడు ఆఫర్ చేస్తే నాకు ఇవ్వండి, నాకు ఎలా ఉంటుందో చూస్తానని ధైర్యం చేసాను. తీసుకొని తాగానండి. ఆ బీర్ కొంచెం పుల్లగా, కొంచెం వగరగా, కొంచెం చేదుగా ఉన్నట్టు అనిపించేది. బట్ ఆసక్తి ఎక్కువ నాకు. ఏదైనా కొత్త విషయం పట్ల కానీ కాస్త చురుగ్గా ఉండేవాడిని. తెలుసుకోవాలనిపించింది. సో మరొక వారం పోయిన తర్వాత అలాగ మరొకసారి తీసుకుంటే అక్కడికి అయిపోయిందండి. అమ్మ చూసింది అప్పుడేమనలేదు, పక్కనే ఉంది వడ్డిస్తుంది, అప్పుడేమనలేదు. తర్వాత మేము పడుకున్నప్పుడు అందరూ పడుకునేవాళ్ళం. చిన్నపిల్లలం కాబట్టి ఒకే గది ఉండేది అందరికీ. అమ్మ నాన్న మంచి గది కింద పడుకునేవాళ్ళు, లేదా మేము అనుకుంటే వాళ్ళ కింద పడుకునేవాళ్ళు. సో ఆ పడుకున్నప్పుడు మాటలు వినిపించాయి. మీరు ఇలాగా పిల్లలకి మీరు వాళ్ళ ముందు తాగుతున్నారు, అలాగే వాడు అడిగితే వాడికి 2 సార్లు ఇచ్చారు, ఇది పద్ధతి కాదు కదా, రేపు పొద్దున వాడి భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి అమ్మ మాట్లాడటం విన్నాను. ఆయన ఏం సమాధానం చెప్పలేదు. నాన్నగారు ఏం లేదులే, ఏముండదు అని చెప్పేసి అనేసారు. ఆ మర్నాడులాగా అయితే నాన్నగారు చనిపోయే వరకు ఏ రోజు ముట్టుకోలేదండి ఆయన. సంవత్సరాల తరబడి సీసాలు ఇంట్లో ఉన్నాయి కానివ్వండి, ఎవరికైనా 12 సంవత్సరాలు ఉంచుకున్నారండి ఆయన. తర్వాత నాకు తెలుసు, ఎప్పుడూ దాన్ని టచ్ చేయలేదు. తను కూడా మానేశారు పూర్తి. మీ అమ్మ పిల్లల భవిష్యత్తు కోసం సిగరెట్ కానీ ఈవెన్ టీ కూడా తాగరండి ఆయన. ఇప్పుడు ఆయనకు మొదటి నుంచి అలవాటు లేదు. టీ కాఫీ లేవు, బీడీ సిగరెట్ ఏదీ లేదు. పొగాకు వ్యాపారం చేస్తున్నా ఏ రోజు వాటిని ముట్టుకోలేదు. ఇది ఆయన సూపర్ బజార్లో ఎంప్లాయీ కాబట్టి ఆఫీస్ పని మీద 2-3 రోజులు పనిచేసికి వెళ్ళినప్పుడు బహుశా ఎక్కడైనా కానీ వాడితో కూర్చోవాల్సి వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో తీసుకున్నారేమో తెలియదు. అప్పటికి మాకు అవి తెలిసేవి కాదు. ఇంట్లో తాగుతున్నారు, ఏది మేము కూడా తాగొచ్చు కదా అన్న ఇంట్రెస్ట్ నాకు ఉండేది. మా వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు దాని మీద ఆసక్తి చూపించారు. ఆ రోజులాగా అయితే నేను ఏ రోజు ఆయన ముట్టుకోలేదని పూర్తిగా మానేస్తాను. సో అటువంటి రెస్పాన్సిబుల్ ఫ్యామిలీలో ఆ అండర్స్టాండింగ్స్ ఇవన్నీ గ్రహించడం కానివ్వండి, మా పెళ్ళి, ఉమ్మడి కుటుంబాలు, ఈ ప్రయాణం కానివ్వండి, ముఖ్యంగా పత్రికారితో పరిచయం అయిన తర్వాత అంతవరకు వేరు. జనరల్గా అందరూ అంటారండి పెళ్ళికి ముందు వేరు, పెళ్లి తర్వాత వేరు అని. నా వరకు ఆధ్యాత్మికతలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి ఆ మనిషి తాలూకా జీవితం పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే అక్కడే బీజం పడిపోతుంది. మీ తమ్ముడి గారి ఆధ్వర్యంలో ఆయన మీకు ధ్యానాన్ని పరిచయం చేసి, పత్రిజీ గారిని పరిచయం చేసిన తర్వాత మీరు ధ్యానానికి వచ్చాము. ఇప్పుడు పత్రిజీ గారి కుటుంబంతో మీకున్న అనుబంధము
ఓ 2 నిమిషాలు అలా చెప్పండి. పత్రి గారు మొట్టమొదటి 97లో వైజాగ్ వచ్చినప్పుడు కేవలం ముగ్గురమే ఉన్నామండి. తమ్ముడు ఉన్నప్పుడు రెడ్డి నాయుడు గారని 97లో ఆయన కూడా ఒక లాయర్ అండి, సీనియర్ అడ్వకేట్ ఆ రోజుల్లో. ఆయన కూడా ఇంట్రెస్ట్గా వచ్చారు. మా కుటుంబం ఈ 2 కుటుంబాలే విశాఖపట్నంలో మొట్టమొదట మొదలుపెట్టామండి ధ్యానం. సో ఆయన వచ్చినప్పుడు మా ఇంటికి కంపల్సరీగా వచ్చేవారండి. సిటీలోనే ఉండేవారు, ప్రతి విజిట్లోనూ ఇంటికి వచ్చేవారు. మా ఇంటికి వచ్చి ఒక రాత్రి ఉండేవారండి. సో ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఆయన ప్రతి ఒక్కళ్ళని కలిపి మీ గురించి చెప్పండి అని ఆయన కలుపుతుండేవారు. ఒక గురువు గారి దగ్గర మనం ఏం మాట్లాడతాం, ఎంతో జ్ఞానం ఉన్న మనిషి అని ఆయన చెప్తున్నవన్నీ వింటూ పూర్తిగా ఆయన అవసరాలన్నీ చూసుకుంటూ ఆ రకంగానే ఎప్పుడు ఆయన వస్తే అన్ని పనులు సేవాభావంతోనేనండి. ఎందుకంటే ఆయన మాట్లాడుతుంటే నచ్చేది. ఎన్నెన్నో తెలియని విషయాల గురించి వివరంగా విపులీకరించేవారండి. ఎక్కడ కాంట్రవర్సీ ఉండేది కాదు. దేన్ని కాదు అని అనలేమండి ఆయన చెప్పిన మాటలు. అంత ట్రూత్ఫుల్గా ఉండేది, అంతకు మించి ఆకర్షణీయంగా ఉండేది ఆయన మాటల పట్ల. ఒక తల్లి తండ్రి ఏ బంధం కన్నా ఎక్కువేనండి ఆయన. అంటే ఉత్తరోత్తర ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు అందరినీ ఆయన చూస్తున్న తీరు, పలకరిస్తున్న తీరు, వాళ్ళని మారుస్తున్న తీరు, మారుస్తున్న తీరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని ఆయన కన్నా ఎక్కువగానే భావిస్తారండి ఆయన గురించి ఆయన కన్నా ఇంకా ఎక్కువగానే భావిస్తారు ప్రతి ఒక్కళ్ళని. ఆ ఆత్మతత్వాన్ని దర్శించాలి ప్రతి ఒక్కళ్ళని. ఎన్నో 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 సందర్భాల్లో నగ్న సత్యాల్ని ఆయన కూడా ట్రావెల్ చేశానండి నేను వైజాగ్లో ఎన్ని సంవత్సరాలు. బండి మీద కూర్చోబెట్టి తిరిగాను, ఆటోలో మొదట్లో తీసుకువెళ్ళామండి. తర్వాత కారు కొన్నప్పుడు కారులో ఆయన్ని తీసుకొని తిరిగేవాడిని ప్రతి దగ్గర. ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ నాకు ప్రతిదీ. ఆయన వచ్చినప్పుడు అంత చురుగ్గా పూర్తిగా దగ్గరే ఉండేవాడిని. ఆయన దగ్గర నుంచి వెజిటబుల్స్ ఎలా కొయ్యాలో నేర్చుకున్నామండి, ఎలా వండాలో, ఎలా తినాలో నేర్చుకున్నాం, ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాం, ఎలా తిరగాలో నేర్చుకున్నాం, ఎలా వ్యవహరించాలో నేర్చుకున్నాం. అసలు ఆయనేమో ఆధ్యాత్మికమైన గురువు. ప్రాపంచికానికి సంబంధించి ఆయన చెప్పినంత మెళకువలు కానివ్వండి, సులువులు కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, కుటుంబం గురించి కానివ్వండి, ఎవరి దగ్గర అంత జ్ఞానం లేదండి. అంత ఓపికగా ఆయన చెప్పడం అన్నది నిజంగా ఆయన సమకాలీకులుగా జన్మ తీసుకోవడం అన్నది జన్మ ధన్యమైపోయిందండి అప్పుడే. అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అంటారు చూడండి, అది ఒక సందర్భంలో ఆయన దగ్గర నుంచి అన్నారు కూడా ఆయన, ఇది జరిగితే మీరు జీవిత జీవనం నెరవేరిపోయినట్టేనయ్యా అని అన్నారండి. కానీ ఆయనకి శిష్యులుగా అవ్వడమే ఈ జన్మ ధన్యమైపోయినట్టే నేను భావిస్తానండి. మీకు ఏ రోజు కూడా ఇప్పుడు ఎందుకంటే ఒక గురువు వచ్చిందంటే ఆయన వచ్చినప్పటి నుండి వెళ్ళే వరకు అన్ని కంఫర్ట్స్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా డబ్బుతోటి ముడిపడి ఉంటుంది. ఇంకోటి విషయం ఏంటంటే ఈ విశాఖపట్నంలో మొట్టమొదటి ఫ్యామిలీ మీది. ఎందుకంటే అప్పుడు ఒకరు 2-3 ఉంటుండే, మీ తమ్ముడు మీకు పరిచయం చేసిండ్రు. మీ అమ్మ నాన్న నుండి కానీ మీకు కానీ లేకపోతే మీ భార్య కానీ అంటే పత్రిజీతో తిరిగేటప్పుడు ఈ ఖర్చు ఎందుకు పెడుతున్నావు, వేస్ట్గా ఆయనతో ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు అనవసరంగా డబ్బంతా వృధా చేస్తున్నావు అన్న భావన వచ్చి మిమ్మల్ని ఏమన్నా అన్నారా ఎప్పుడన్నా? అన్నారండి, చాలాసార్లు వచ్చింది. అయితే నా భార్య నుంచి ఏ రోజు అటువంటిది రాలేదండి, కంప్లైంట్ రాలేదు. జ్యోతి గారి నుంచి మా నాన్నగారు చెప్తుండేవారు, బాబు మీరు చూసుకోండి, మీకు ఇంకా బోల్డ్ భవిష్యత్తు ఉంది, పిల్లలు ఉన్నారు, మీరు ఖర్చు పెట్టేయకండి, చేసేవాళ్ళు ఉంటారు, మీరు సర్వీస్ చేస్తున్నారు కదా అని అనేవారు. అప్పుడు అంతమంది ఉండేవారు కాదు, రావడమే చాలు అనుకునేవాడు. ఆయన దగ్గర ధ్యానం నేర్చుకుని, ఎందుకంటే గురువుగారు వచ్చారు అంత దూరం నుంచి, సాధ్యమైనంత మందిని పోగు చేయాలి, ధ్యానం చెప్పాలి. ఎందుకంటే ఆ కంఫర్ట్ తెలుస్తుండేది. ధ్యానంతో ఆయనతో ఉన్నప్పుడు ఆ కంఫర్ట్ చాలా సానుకూలమైన వాతావరణం ఉండేదండి. నచ్చేది, ఆయన తిడుతున్నా కానీ నచ్చేది. ఆయన 1-2 సార్లు చెప్పేవారండి, 3వసారి ఏదన్నా తేడా చేస్తే చాలా గట్టిగా తిట్టేవారు. క్షణాల్లోనే అంత కోపం వచ్చేది. మళ్ళీ సెకండ్స్లోనే ఆ వాతావరణం మరొకరిని చూస్తే ఈ కోపం నా వరకే ఉండేదండి. మీ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ప్రేమ, మళ్ళీ స్టార్ట్ వాత్సల్యం. మళ్ళీ మర్నాడు నేను కనిపిస్తే ఏ గతాన్ని ఉండేది కాదండి, ఒక కొత్త మనిషిని చూసినట్టుగా మళ్ళీ అంత ప్లెజెంట్గా మాట్లాడేవారు. అవి అంటే ఒక మనిషిని ఎప్పుడు గతంతో చూడకూడదు, ఆయన అదే చెప్పేవారండి.
ఎప్పుడైనా మారిపోతాను, ఏ క్షణం మార్పు వచ్చేస్తుంది నాయన. కాబట్టి ఇది తర్వాత నేను బహుశా లిటరేచర్లో కూడా చదివాను. సో ప్రతిసారి ఆ మనిషిని చూసామంటే ఒక కొత్త మనిషిని చూసినప్పుడు మన భావన ఎలా ఉంటుంది, ఆ రకంగానే ఆ ట్రీట్మెంట్ ఉండాలి అని ఆయన చెప్పేవారు. సో ఆయన చూస్తూ ఈ విషయాల పట్ల ఆధ్యాత్మికపరమైన విషయాల్లోని ఉన్న జ్ఞానాన్ని కొంచెం గ్రహిస్తూ, ముఖ్యంగా నాకు ఉపయోగపడింది నా ఆధ్యాత్మికమైన లైఫ్లో 98లోనే ఆయన ఒక మ్యాగజైన్ రన్ చేయమని చెప్పారండి. అప్పుడు సొసైటీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అప్పట్లో ప్రతి పెద్ద సిటీకి ఒక మ్యాగజైన్ రన్ చేయించేవారు, తయారు చేసేవారు. చిన్న మ్యాగజైన్, ఒక న్యూస్ లెటర్ లాగా 4 పేజీలు 8 పేజీలు అంతే. సో 98లో ధ్యాన సాగరం అని విశాఖపట్నం పేరు ఇచ్చి మ్యాగజైన్ రన్ చేయమన్నారు. నన్ను ఎడిటర్గా పెట్టారు. అప్పుడు నాకు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఉండేది, అది నేను చూస్తుండేవాడిని. వ్యాపారం అన్నీ చూస్తుండేవాడిని, స్టోన్ క్రష్ వ్యాపారం అంతా. సో ఆ ట్రైనింగ్ ఉన్నప్పుడు సో కంప్యూటర్లో అది కాస్త సులువుగా ఉండేది. నాకు కొత్తగా ఆసక్తి ఎక్కువ. దాన్ని డిటిపి అంతా నేనే ఓన్గా చేస్తుండేవాడిని. ఎన్నో మ్యాగజైన్ పుస్తకాల్లో నుంచి ఆధ్యాత్మికమైన విషయాలు తీయడం, హ్యాండ్స్ ఆఫ్ లైట్ ఎమర్జింగ్ అని బాబరా బ్రన్నన్ రాసిన ఇంగ్లీష్ బుక్స్ నుంచి మా మామయ్య గారితో కొంచెం ఇంట్రెస్ట్ టాపిక్లన్నీ ట్రాన్స్లేట్ చేయించి సెంటర్ స్పైడ్గా పెట్టడం. సో ఒక వర్క్ని ఎలాగ ఫినిష్ చేయాలి అన్నది నేను పత్రికారి దగ్గర నేర్చుకున్నాను. ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఆరంభం నుంచి చివరికి వెళ్ళే వరకు దాన్ని ఏ రకంగా పూర్తి చేయాలి విడిచిపెట్టకుండా. అంటే సంకల్పం, మొదటి పేజీ ఎంత ఇంట్రెస్ట్గా చదువుతారో ఆఖరి పేజీ కూడా అంత ఇంట్రెస్ట్గా వాళ్ళు చూడగలిగేటట్టు ఉండాలి ఒక పత్రిక సక్సెస్ అవ్వడానికి. అదొక కారణంగా నేను అప్పుడు నమ్మేవాడిని. దానికోసం ఇప్పటికీ రన్ చేస్తున్నారు? లేదండి, అప్పుడు ఒక 2-3 సంవత్సరాలే అది రన్ చేయడం జరిగింది. తర్వాత ఆయనే ఆపేశారు. అందరికీ కలిపి ఒకటే ఉండాలి అని 60 మ్యాగజైన్లు రన్ అయ్యేవండి అప్పుడు ఆంధ్రాలో, తెలుగు మ్యాగజైన్, స్పిరిచువల్ మ్యాగజైన్. తర్వాత అన్నింటినీ కలిపి ధ్యాన జగత్, ధ్యాన లహరి అని అప్పట్లో ఒక మ్యాగజైన్కే మార్చారండి. 2008 వరకు అది నడిచిందండి. ఆ తర్వాత నుంచి ధ్యాన జగత్ అని ధ్యానాంధ్రప్రదేశ్ అని తర్వాత ఇచ్చారు. ధర్మలో అది ధ్యాన జగత్తుగా మారింది. సో ఆ మ్యాగజైన్ రన్ చేసినప్పుడు నేను ఎక్కువగా ఈ టాపిక్ ఆధ్యాత్మికమైన కంటెంట్ ఎక్కువగా చదువుతుండేవాడిని. 2-3 సంవత్సరాలు దాన్ని నడిపిన. అది ప్రతి దాంట్లోనూ ప్రూఫ్ కరెక్షన్ వచ్చిందండి. ఆ కరెక్షన్ చేయడం సెల్ఫ్ చెక్ నాకు చాలా బాగుంటుంది. ప్రతి విషయాన్ని చెక్ చేసుకుంటాను. మీరు ఈరోజు ఎదగడానికి ఇంతగానో చాలా సెల్ఫ్ చెక్ నాకు వచ్చిందండి. ఎందుకంటే ఏదైనా మనం చెప్తున్నామంటే అది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎవరికైనా చెప్తున్నామంటే అందులో అక్షర దోషం ఉండకూడదు, భావనా దోషం, నిజాయితీగా ఉండాలి అని చెప్పేవారండి. అది ఇంకెంచుకున్న నెంబర్ ఆఫ్ చదవడం వలన నెమ్మదిగా ఆయన్ని ఇవాళకి కూడా నేను ఏ ఒక్క ప్రశ్న కూడా సందేహం అడగలేదండి. మీ గురువు గారిని ఆయన సమక్షంలో ఏదైనా సందేహాలు ఉంటే చాలా మందికి, లక్షల మందికి ఇది అనుభవం అండి. మరి మీ అమ్మ నాన్నకి ఏం చెప్పిండ్రు? ఆర్థికంగా ఎందుకు భవిష్యత్తు పాడు చేసుకుంటున్నావు అన్నప్పుడు వాళ్ళని ఎట్లా రియలైజ్ చేసి చెప్పేటప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు. సో నాన్నగారు ఏదైతే ఇచ్చారో ఉంది, మేము సరిపడా సంపాదిస్తున్నాం. చిన్నప్పుడు ఒక చిన్న మాట అండి, చిన్నప్పుడే బాగా చిన్నప్పుడు అమ్మ ఒకళ్ళని అడుగుతుందండి, ఎవరెవరిని ఏంటి నువ్వేమవుతావు ఒకళ్ళని అడుగుతుందండి. నాకు బాగా గుర్తు. సో ఒకళ్ళు నేను పెద్ద ఇంజనీర్ని అవుతాను అన్నాడు తమ్ముడు. ఆఖరి తమ్ముడు డాక్టర్ అన్నాడు, ఇప్పుడు జీకే సహజం. అన్నయ్య తను అప్పటికి కాస్త ఏది అంతగా నిర్ణయించుకున్న ఇది కనిపించలేదు. నన్ను అడిగింది. నేను ఏదో ఒకటి అలాగా నా ఆలోచన అది లేదండి. నేను ఒకటే అన్నాను. నేను ఎందుకు అన్నాను కూడా అప్పుడు నాకు తెలియదు. నా అవసరాలకు సరిపడా నేను సంపాదించుకుంటాను అన్నాను. ఎందుకంటే అప్పుడు కొంచెం ల్యాకింగ్ ఉంది నాకు. నాన్నగారికి జీతంతో వచ్చేది సరిపోయేది కాదు ఇంట్లో. నేను బాగా చాలా పెంకండి, రణపెంకి. ఊళ్ళో చాలా వెధవ పనులు చేశాను. ఊళ్ళో ఒకనొక రోజు పంచాయతీలో నిలబెట్టారు కూడా నన్ను. పంచాయతీలో అంత చిన్నప్పుడే, నా 12-13 సంవత్సరాలు, ఇంకా చిన్నప్పుడే గ్రామంలో అంత పెంకి పనులు చేశాను నేను. సో చాలా చిల్లరగా, చాలా పెంకిగా ఉండేవాడిని. ఎక్కువగా నన్ను కట్టి కొట్టేవారు, స్తంభానికి కట్టి కొట్టేవారు. మీ అమ్మ నాన్నగారు కొట్టేవారు. అమ్మ ఎప్పుడు చేసుకునేది. నాన్నగారు ఎందుకంటే ఆయన కంట్రోల్ చేయాలి, భయం రావాలి పిల్లలు. ఐదుగురిని భయం లేకపోతే అవ్వదు.
ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎవడో ఒకరికి గట్టిగా ఉండేవాడికి గట్టిగా పడితే మిగతా వాళ్ళందరూ సైలెంట్ సెట్ అవుతారు. ఆ స్ట్రాటజీ ఫాలో అయ్యేవారు. ఎందుకంటే 7 సంతానం, ఆయన సంపాదించుకుని ఇంట్లో ఉండడానికి అలా ఉండేది. సో నేను వెధవ పనులు చేసేవాడిని. నన్ను ఇంట్లో రాజస్తంభాలు ఉండేవాడు, పాత ఇల్లు 1960లో కట్టింది. సో ఆ స్తంభానికి కట్టి ఈతరవులు ఉండేవాడిని, గట్టిగానే పడేది. అప్పుడే ఆ దెబ్బలు, ఆ మంట తగ్గిపోగానే మళ్ళీ మర్నాడు మామూలే. సో నా చిన్నతనం, నా హై స్కూల్ వరకు 7వ తరగతి వరకు అలాగే నడిచింది. 7వ తరగతిలో నాకు చాలా ఇంట్రెస్ట్ మెకానిక్, అందుకని నన్నేమో పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ చేశాను. సో ఆ నేపథ్యం అలా నడిచిపోయింది. అంత పెంకితనం నుంచి ఎందుకో చాలా ఎక్కువ నేర్చేసుకున్నానేమో అనిపించిందండి. అన్ని విషయాల పట్ల నాకు ఆసక్తి ఉండేది. ఇది కాదు అన్న కాదు, తిండి ఎక్కువ ఉండేది, ఆట ఎక్కువ ఉండేది, చదువు తక్కువ ఉండేది. కానీ ప్రాక్టికల్గా చాలా ప్రతిదీ చేయాలనుకునేవాడిని. సో ఈ నేపథ్యం పత్రికారితో పరిచయం తర్వాత చాలా నెమ్మదితనం అన్నది లేదు కానివ్వండి, ఏది ఆపుకోనక్కర్లేదు, కావాలనుకున్నది ఏదైనా చెయ్యాలి. వీళ్ళు అంటుండేవారు, మేము చేస్తున్నాం కదా, మా సంపాదన మేము చూసుకుంటున్నాం కదా, నేను ఖచ్చితంగా పర్వాలేదు, మేము వ్యాపారాలు మానేయట్లేదు అని వాళ్ళకి చెప్పడం. మళ్ళీ ఈయన వచ్చినప్పుడు 2 నెలలకు ఒకసారి వచ్చినప్పుడు 3 రోజులు 4 రోజులే ఆయన కూడా తిరగటం. ఆ తర్వాత కొద్దిగా ప్రచారానికి సంబంధించిన ఉండేవండి. ఆ తమ్ముడు కాస్త ఎక్కువగా తీసుకున్న తర్వాత నేను కొంచెం వ్యాపారం మీద దృష్టి పెట్టడం అన్నీ చేశాను. కానీ ఏ రోజు నా మిస్సెస్ నుంచి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆవిడ ఈ స్పిరిచువాలిటీలో పిల్లల తాలూకా బాధ్యతలు ఆవిడ చూసుకునేదండి. నేను కొంచెం తిరుగుతుండేవాడిని. ఆ విధంగా నాకు కొంత ఫ్రీడమ్ వచ్చేది. ఆర్థిక పరంగా ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయండి. బట్ వ్యాపారం కలిసి మళ్ళీ రెండోసారి కలిసి మొదలుపెట్టిన తర్వాత నుంచి పూర్తిగా నేను 96 నుంచి 2002 వరకు ఆధ్యాత్మికతలో ఎక్కువ గడిపిన 2002లో ఒకసారి వ్యాపార బాధ్యతలు నేను కాస్త ఎక్కువగా తీసుకున్నాను అనేది వచ్చి, తీసుకున్న దగ్గర నుంచి నేను కంప్లీట్గా వ్యాపారంలో ఇన్వాల్వ్ అయ్యి అక్కడి నుంచి వాడు నేను ఇద్దరు సహకారంతో నేను ఆపరేషన్స్ చూసుకునేవాడిని, వాడు మార్కెటింగ్ అంతా చూసుకునేవాడు. సో వాడు సిటీలో ఎక్కువ తిరిగేవాడు, నేను అనకాపల్లి క్వారీ క్రషర్లోనే ఉంటూ తెల్లారి 5కి వెళ్తే రాత్రి 11 గంటలకు ఇంటికి వస్తుంది. కంప్లీట్గా వ్యాపారం మీద ఇద్దరు ఒకే మాట మీద చేసుకోవడంతో చక్కగా సంపాదన పరంగా ఆర్థికంగా బాగా నిలబడుతూ బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి మ్యాక్సిమం సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఫ్యామిలీ నుండి చంద్రశేఖర్ మా 3వ బ్రదర్ అండి, తను బెంగళూరులోనే ఉద్యోగం చేస్తూ ఆ పిరమిడ్ వ్యాలీలో మేనేజింగ్ ట్రస్టీగా ఉండి తర్వాత మేనేజింగ్ ట్రస్టీగా ఎక్కువ మేజర్ పార్ట్ డొనేషన్స్ తన నుంచి కొద్దిగా గొప్ప మా దగ్గర నుంచి, మా వ్యాపారం నుంచి కూడా మేము మా అసెట్స్ నుంచి కూడా ఒక్కోసారి అవసరమైనప్పుడు అక్కడ అవసరం ఉందంటే అసెట్స్ని డిస్పోజ్ చేసి కేవలం స్పిరిచువాలిటీకి ఇస్తున్నప్పుడు మా ఫ్యామిలీలన్నీ ఏంటి వీళ్ళు ఎలా తయారయ్యారు, మరీ ఇంతగా ఇన్వాల్వ్ అయ్యి ఆడపిల్లలు ఉన్నారు అందరికీ, ప్రతి ఒక్కరికి ఆడపిల్లలే, మగపిల్లలు లేరు. అయినా కానీ మా తమ్ముడి దగ్గరే ఒక అమ్మాయి, మా ముగ్గురి దగ్గర, మిగతా ముగ్గురి దగ్గర 6 అమ్మాయిలు. సో వీళ్ళేంటి ఎలా తయారయ్యారు, సంపాదన ఉండట్లేదు, ఉద్యోగంలో చూస్తే తక్కువ, ఆధ్యాత్మికతలో మునిగిపోయినారు అని మా అమ్మ వైపు కొన్ని కుటుంబాలు దూరం పెట్టాయండి ఆధ్యాత్మికత. అయినా కానీ మా నాన్నగారి వైపు కుటుంబాలు దాదాపుగా 250 మంది పూర్తిగా శాకాహారులుగా మారి ఈరోజు ధ్యాన మార్గాన్ని ఎంచుకొని ఎంతో హ్యాపీగా ఉండడం జరిగిందండి. కుటుంబంలో అన్నదమ్ముల నుంచి కూడా వీడు ఎక్కువగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు అటువంటిది ఏమీ లేదండి. ఎందుకంటే అందరినీ ఇష్టంగానే ఈ కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళు పూర్తిగా. సో క్రమేపీ ఇంకా పిల్లలు పెరిగేటప్పుడు వాళ్ళ ఫ్రీ విల్ బట్టి వాళ్ళకి నచ్చిన దాన్ని మనం చదివించాలి, ఇవ్వాలి అని మాకు ఇద్దరికి ఇంచుమించు ఒకే రకంగా చుట్టూ చూస్తున్నాం. ఆధ్యాత్మికతలో లేని పిల్లలు ఎలా ఉన్నారు, మన పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళకి అంత ఒత్తిడి చేయకుండా బట్ మాతో పాటు ప్రతి కార్యక్రమానికి తీసుకువెళ్ళేవాళ్ళం. చిన్నపిల్లలు ఇంట్లో వదిలేస్తే అమ్మాడు ఒప్పుకునేవారు కాదు, ఎందుకంటే మేము ఎక్కువగా ఆధ్యాత్మికతలో తిరగడానికి వాళ్ళకి ఇష్టం ఉండేది కదా. అందుకని వాళ్ళ భారాన్ని వీళ్ళు పోయకుండా మాకు కూడా ముగ్గురిని తీసుకువెళ్ళిపోయాము. దాంతో వాళ్ళు ఎక్కువగా ఏం అనలేకపోయారు. పిల్లలు వాళ్ళ మీద బరువు పెడితే అమ్మ కాస్త దెబ్బలాడేది. అటువంటిది రాకుండా, ఆ ఇబ్బంది రాకుండా వెళితే పిల్లలు నెమ్మదిగా ధ్యానం చేసే తక్కువైనా ఆ డిస్కోర్సెస్ వింటూ వాళ్ళకి సంబంధించి కూడా కొంత ఆలోచన విధానం ఉంటుంది. ఇంకా పెద్ద పిల్ల తను కాలేజీ చదువుకునేటప్పుడు ఈ స్పిరిచువల్ ఫ్యామిలీలోనే పిల్లలు కలిసే చిన్నప్పటి నుంచి ఈ కార్యక్రమాలకి అటెండ్ అవుతుండడం, దాంతో ఒకళ్ళకొకళ్ళు తెలిసిన పిల్లలు
స్నేహితుల్లా. అలాగా వాళ్ళ మధ్య ఇష్టం ఏర్పడిన తర్వాత వాళ్ళ పెళ్ళి 21 అయిందండి. అప్పటికి ఒక 2-3 సంవత్సరాల ముందు అమ్మాయి డిగ్రీలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా చెప్పినప్పుడు అయితే మమ్మీకి చెప్తే అప్పటికి ఇంకా ఈవిడ కొన్ని నేను కాస్త కంఫర్ట్గా ఉండేవాడిని. ఎవరైనా ఒకటే పెళ్లి చేసుకోవడం అన్నది కులం మతం ఇటువంటి వాటితో ఏ రకమైన ఇబ్బంది ఉంది. అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకున్న కుల మత భావాలు ఇవన్నీ పెట్టుకోలేదండి, ఎప్పుడూ అనుకోలేదు. ఇంచుమించు ఏ బ్రదర్ కూడా అటువంటి భావాలు లేవండి, ఖచ్చితంగా ఈ కులంలోనే ఉండాలి. ఎప్పుడైతే పాప ఇష్టపడిందో చాలా సంబంధాలు రావడం, పిల్లలు బాగుంటారు, వీళ్ళందరూ వెజిటేరియన్స్ అని చెప్పేసి ఇలాగా ఈ వీళ్ళు ప్రేమ దీంట్లో ఉన్నారు, రిలేషన్లో ఉన్నారని వాళ్ళకి చెప్పకుండా, లేదమ్మా అమ్మాయి ఇంకా చదువుతుంది, చదువు అయిన తర్వాత చేస్తామని చెప్పడం. సో ఆ తర్వాత వీళ్ళు కూడా ఇద్దరికి గైడ్ చేసామండి. ముందుగా మీరిద్దరు చక్కగా మీ పెళ్ళిళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదు, చక్కగా చేస్తాం. మీరు హ్యాపీగా మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే రానున్నదంతా కాంపిటేటివ్ వాళ్ళు. అంచేత ఆ ప్రపంచంలో నిలబడాలంటే మీరు కంప్లీట్గా కెరీర్ మీద ఫోకస్ పెట్టండి. అయినా మీ చదువులు అయిన తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెళ్లి చేసుకోండి అని చెప్పడం జరిగిందండి. ఇంకా ఒకనొక సందర్భంలో డిగ్రీ అవుతూనే మీరు చేసుకుంటానంటే చేసేసుకోండి, తర్వాత మీరు కావాలంటే పీజీలు చేయండి అని కూడా చెప్తే, లేదు మామయ్య గారు మేము సెటిల్ ఏదైనా జాబ్ వ్యవహారం అయిన తర్వాతే చేసుకుంటారని మా అల్లుడు చంద్రబాబు చెప్పడం. సో ఎప్పుడు వేరే కుటుంబం కానీ ఉన్నత ఎక్కువ తక్కువ అని ఆలోచనలు అయితే స్పిరిచువాలిటీలోకి వచ్చినప్పటి నుంచే లేవండి ఎవరికి. సో అందరూ ఒకటే ఆత్మ పదార్థమే. ఎందుకంటే కొన్ని లక్షల సార్లు ఆ పదాలు వినడం వల్ల కావచ్చు, క్రమేపీ అవికి ఏ ఒక్కరిని స్థాయితో చూడడం అన్నది అది లేదండి. చక్కగా నేనొక హ్యూమన్ బీయింగ్, అవతల వాళ్ళొక హ్యూమన్ బీయింగ్, అంతవరకు. సో అదొకటి ఉన్నప్పుడు నా ఆలోచనలు నా ఇష్టాలు ఎలాగో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఇష్టం వాళ్ళ డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్ ఎందుకంటే అది చూస్తున్నాం మేమిద్దరం, ఒక డిజైన్గానే ఇద్దరిని ఎంచుకొని ఒక రిలేషన్లో ఎంటర్ అయ్యామా అని అనిపించింది. సో అటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళదైన ప్రపంచం, వాళ్ళదైన ఆలోచన విధానం, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించనివ్వాలి, ఆ ఫ్రీడమ్ వాళ్ళకు ఉండాలి అని వాళ్ళ ఇంటర్మీడియట్ చదువుల నుంచి వాళ్ళకి నచ్చిన దాన్నే చదువుల్లో ఇచ్చినప్పుడు పెద్దమ్మాయి చక్కగా ఆర్కిటెక్చర్ చేసి తను ఎంబీఏ చేసిందండి. రెండో అమ్మాయి బీబీఏ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి తను ఎంబీఏ చేసింది. మూడో అమ్మాయి తను జర్నలిజం చేసింది. ఇప్పుడు తను వాలంటరీగా బెంగళూరులో ఒక CEO ఆర్గనైజేషన్లో QCT ఆర్గనైజేషన్లో తను ఇప్పుడు వర్క్ చేస్తుంది. మొదట వాలంటీర్గా, తర్వాత తను ఫుల్ టైం వర్కర్గా చేస్తుందండి. అలాగే రెండో అమ్మాయి ఈ ధ్యానప్రియ కిచెన్స్ అని నేను గురువుగారు ఎప్పుడు చెప్తుండేవారండి, ఒక మంచి భోజనాన్ని, శాకాహారం భోజనాన్ని ఇవ్వాలి, అలాగే ఏదన్నా ఆలోచించండి అని ఆయన 2-3 చెప్పారు, వీటితో చేయండి అని. బట్ మాకు విశాఖపట్నానికి అరకు దగ్గరగా ఉండడం, అరకు నుంచి ఎక్కువగా ఈ పనస చాలా ఎక్కువగా అవైలబిలిటీ. పనస పండ్లు మొదట్లో పండుగానే పరిచయం అండి. లేటర్గా ఒక 10-15 సంవత్సరాల క్రితం నుంచి పెళ్ళిళ్ళలో ఈ పనసకాయ బిర్యానీ అని పెట్టడం మొదలుపెట్టారు. మీరే స్టార్ట్ చేశారు? లేదండి, మామూలుగా బయట ముందు కొన్ని పెళ్ళిళ్ళలో తినడం చూసినప్పుడు అది అంటే పెళ్ళిళ్ళలో మాంసం పెట్టరండి. మా ఏరియాలో పెళ్ళి అంటే పూర్తిగా వెజిటేరియన్. 3వ రోజు 5వ రోజు వాళ్ళు విడిగా యానాల భోజనాలని అందులో పెట్టుకుంటారు. మేము మా చిన్నప్పుడు ఎప్పుడైతే మేము ఆధ్యాత్మికతలో అడుగు పెట్టామో ఆ రోజు నుంచి నాన్ వెజిటేరియన్ బంద్ అవడంతో ఈవెన్ గ్రామ పండుగలకు కూడా ఇంట్లో వండడం ఉండేది కదండి. ఎప్పుడో మా పెదబాబు గారు ఆయన వచ్చినప్పుడు మాత్రం ఇంట్లో ఉండేదండి. ధర్మల 4-5 సంవత్సరాల తర్వాత అది కూడా పూర్తిగా కట్ చేసి ఆయన ఎవరు వచ్చినా మనం తిన్నప్పుడు అది మంచిగా ఎవరికి పెట్టడానికి వీల్లేదని స్ట్రిక్ట్గా దాన్ని తీసేయడం జరిగిందండి. సో ఆ నేపథ్యంలో మేము పిల్లల చదువులు పూర్తయిన తర్వాత తను రెండో అమ్మాయి కాస్త రిజర్వ్డ్ మెంటాలిటీ అండి. ఎక్కువగా పేరెంట్స్ని వదిలి, అంటే 3 అమ్మాయిలు, కొడుకులు లేరు. కొడుకులు ఉంటే తల్లిదండ్రులు కొడుకుల దగ్గర ఉంటారు, ఆడపిల్లలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. మరి నాన్నగారు అమ్మాయిని వదిలేస్తే ఎలా అని పిల్లలు 3 మాట్లాడుకొని ఉన్నారో ఏంటో. రెండో అమ్మాయి మాత్రం నేను మీ దగ్గరే ఉంటాను, నాకు చేస్తే మీరు ఇళ్ళరకం సంబంధం చేయండి, లేదంటే నేను మాత్రం మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండాలి అని చెప్పేసి కాస్త
స్టాండ్గా నిలబడిపోవడం, తను ఎక్కువగా జాబ్ చేయడానికి అంత ఇష్టపడతాం. అప్పుడు ఆలోచించి ఒక 5-6 సంవత్సరాల క్రితమే మేము ఈ పనసకాయ బిర్యానీని తనే ముందుగా దాన్ని ఇంట్లో బయట తిన్నది ఎలా ఉంటుంది అని కాకుండా ఇంట్లో ఆవిడ ప్రయత్నాలు అలా 2-3 ప్రయత్నాలు చేసి ఒక ఫార్ములాకి తీసుకొచ్చిందండి. సో అది చేస్తే ఓ చిన్న చిన్న మార్పులు చేస్తూ నేను దాన్ని ఇంకా బెటర్గా ఎక్కువ మందికి చేయాలంటే ఎలాగా అవసరమైన మార్పులు చేసుకుంటూ 4-5 సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన వాళ్ళందరికీ పెడుతుండడం, ఇంట్లో మాత్రమే చేస్తుండేవాడు. అందరికీ చాలా నచ్చేది. ఇప్పుడు 100 మంది పెడితే 80 మంది 90 మంది చాలా చాలా బాగుంది, ఎలా చేశారు అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఎందుకంటే ఒక పనసకాయ తెచ్చిన తర్వాత దాన్ని ఇలా మార్చాలి అంటే 5 గంటలు పట్టేది బిర్యానీగా మారడం. అంత ఎక్కువ చేయాల్సి వచ్చింది. ఇలా కాదు, దీన్ని ఇంత చేస్తే ఎలాగవుతుంది అని నేను నెమ్మదిగా దాన్ని ఒక్కొక్క స్టేజ్లోనూ ఫ్రోజన్ చేస్తూ అలాగా ఫైనల్గా ఒక ఎండ్ ప్రోడక్ట్ తయారు చేసి ఫ్రోజన్ చేసి ఎప్పుడైనా తీసి మనం అన్నం వండుకు ఎంత సింపుల్ చేయాలి అని ఎందుకంటే ఇప్పుడు ఉరుకుల పరుగుల ప్రపంచంలో ప్రతిదీ టైం ఫ్యాక్టర్ అయిపోయిందండి ప్రతి ఒక్కరికి. అట్ ద సేమ్ టైం కాస్త క్వాలిటీ ఉన్నది కాబట్టి తక్కువ టైంలో ఫాస్ట్గా ఇవ్వగలిగేలా ఉంటే ఏంటి, వెంటనే చేసుకోవాలి, అడాప్ట్ అవ్వాలి, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఒకే సెట్ ఆఫ్ పీపుల్ అని కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఇలాగ ఆలోచించినప్పుడు ఇది కనిపించిందండి ప్రత్యామ్నాయంగా కూడా. ఎందుకంటే ఆ పనసకాయని ఏ రోజు ఒక నాన్ వెజిటేరియన్ దృక్పథంతో చూడలేదండి. ఎందుకని అప్పటికే 15 సంవత్సరాల ఆధ్యాత్మికతలో ఉండడం వల్ల దాని గురించిన ఆలోచన ఎప్పుడూ లేదు, ఏదో మిస్ అయిపోయామన్న ఆలోచన లేదు. ఇలాగ అనుకుంటున్న వాళ్ళకి ఇది ఏమన్నా ఉపయోగపడుతుందేమో అన్న ఆలోచనతో దీన్ని మొదలు పెట్టడం జరిగిందండి. సో అప్పుడు దాన్ని కాస్త బాగా డెవలప్ చేసి దాన్ని రెండో అమ్మాయి తను ఉద్యోగం చేయడానికి అంత ఇంట్రెస్ట్ కాదు కాబట్టి దీన్ని నెమ్మదిగా రీసెంట్గానేనండి పట్టాలు ఎక్కిద్దామని ఆలోచించి కిందటి సంవత్సరం ఉగాదికి ఫార్మల్గా మొదలుపెట్టి తర్వాత కంప్లీట్గా దానికోసం ఒకటి ఏర్పాట్లు చేస్తూ ఇప్పుడు మొన్న దసరా నుంచి కొంచెం అలాగా మన సొసైటీలో ఇస్తూ మొన్న కట్టాల ధ్యాన మహాచక్రంలో అందరికీ పరిచయం చేయడం జరిగిందండి. 100కి 100 మంది ఇది చాలా 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 బాగుందండి, దీన్ని సాధ్యమైనంత వేగంగా అందరికీ అందుబాటులో తీసుకురావాలి అందరూ చెప్పడం. ఇప్పుడు ఆ యూనిట్ని కొంచెం ఎక్స్పాండ్ చేయడానికి మెషినరీ అది అదనంగా బుక్ చేయడం జరిగిందండి. అది వచ్చిన తర్వాత మరిన్ని ప్రోడక్ట్లు వెజిటేరియనిజంలో ప్రతి ఒక్కళ్ళు తేలిగ్గా అంటే సింపుల్గా అన్నం వండుకునేటప్పుడు ఈ కర్రీ ప్యాకెట్ వేస్తే 20 నిమిషాల్లో అది బిర్యానీ తయారైంది. ఏమి ఒక్క సాల్ట్ వాళ్ళ రుచికి అనుగుణంగా అభిరుచికి తగినట్టుగా సాల్ట్ ఎక్స్ట్రా వేసుకోవడం తప్ప వేరే ఏమీ లేదండి. అంత ఇది ఒకే ఒక స్టెప్, అన్నం వండుకునేటప్పుడు ఈ ప్యాకెట్ వేయడం అంతేనండి. బిర్యానీ మంచి ఆథెంటిఫైడ్. ఖచ్చితంగా ఈవేళ తిన్నవాళ్ళు మళ్ళీ 2వ రోజు 3వ రోజు కావాలి అనుకునేంత టేస్ట్గా ఆ బిర్యానీ అది తయారైందండి. నిజంగా గొప్ప వరమే అనుకోవచ్చు. ఆ ఫార్ములా అలాగా ఆవిడ ఎన్నో సార్లు ఆవిడ రిపీటెడ్గా ఇంట్లో చేస్తూ ఆ ఫైనల్గా ఆ ప్రపోర్షన్ తీసుకువెళ్ళడంతో దాన్ని తీసుకురావడం. ఇప్పుడు మీ చిన్న తమ్ముడు వచ్చేసి డాక్టర్, మీ అక్కయ్యలేమో మ్యారేజెస్ అయిపోయి బయట ఉన్నారు, ఇప్పటికీ ఉమ్మడిగానే ఉన్నప్పటికీ కూడా. మీ అన్నగారు తను బయటనండి, ఉండడం అయితే బయటే, ఇప్పటికీ కూడా ఆస్తులన్నీ కలిసి. ఆయన కామేశ్వరరావు అండి, బుజ్జి అంటారు. తను నేను స్టోన్ క్రషర్ వ్యాపారం అండి, వైజాగ్లో తను నేను స్టోన్ క్రషర్ వ్యాపారం చూసుకునేవాడిని. వ్యవసాయం ఉమ్మడిగా ఉంది కానండి, అందులో ఇంకా వెళ్ళి చేయడానికి ఎవరికి అంత తీరిక లేక దాన్నేమో సిస్ట్కి ఇచ్చేయడం జరిగింది. లోకల్లో ఉన్న వాళ్ళు 6 సంవత్సరాలకు 7 సంవత్సరాలకు ఒకసారి ఆ సరుగుడని నీలగిరి అని ఇటువంటి వేసినప్పుడు ఆ ఫలసాయం అది తక్కువ అండి వచ్చేది. ముఖ్యంగా మేమిద్దరిమి వ్యాపారం మీదే మేము స్థిరపడ్డాం. మీ అమ్మ నాన్నగారు ఉన్నారా? నాన్నగారు ఒక 2 years బ్యాక్ 23లో ఆయన కాలం చేశారు. గురువుతోటి అనుబంధం ఏర్పడ్డది. ఆ గురువుతోటి గురువు కుటుంబంతో ఏర్పడ్డ తర్వాత ఆయనతోటి వెళ్తున్నప్పుడు మీ ఇంటికి పాది మార్పు వచ్చింది, మీ కుటుంబాలలో మార్పు వచ్చింది, ఉమ్మడిగా ఉన్నదల్లా కానీ ఇటువైపు కానీ వచ్చిన క్రమంలో మీ అమ్మ నాన్న నుండి
మీకు వాళ్ళ ఫీలింగ్ మీరు ఎదిగిన తర్వాత, ఇది ఇక్కడ నిర్మాణం అయిన తర్వాత, విశాఖపట్నం కానీ యాత్రల నిర్మాణం అయిన తర్వాత, ఒక జ్యోతిలాగా వెలిగిన తర్వాత, మీరు అలా కీలకంగా ఉన్నారని తెలిసిన తర్వాత వాళ్ళ సంతోషం ఎట్లా ఉన్నదండి? ఈ విషయం నాకన్నా బయట సంతోషం కంటే లోపల మీ పేరెంట్స్ సంతోషమే ముఖ్యం. ఎందుకంటే బయట వాళ్ళు ఎంత ప్రశంసించినా ఆనందం ఉండదు. తల్లిదండ్రి నువ్వు ఎదిగినప్పుడు, కొడుకు ఎదిగినప్పుడు సంతోషపడతారు తల్లిదండ్రి. కాబట్టి తల్లిదండ్రి సంతోషం ఎట్లా ఉన్నది? ఏమంటుండే మీతోటి ఈ విషయంలో? తల్లిదండ్రులకి ముఖ్యంగా ఎంత ఆధ్యాత్మికతలో ఉన్న పిల్లలు ఎదురుగుండా, వాళ్ళు ఏ వయసు కానివ్వండి, చిన్నపిల్లలమే. నాన్నగారు నాకు ఒక 4-5 సంవత్సరాల క్రితం కూడా అనేవారండి, మీరు చెయ్యండి సర్వీస్. ఆయన మొత్తం ఒకసారి ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన తర్వాత ఆయన జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మికతకి అంకితం చేసేసారండి. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు నాన్నగారు. తీసుకొని పూర్తిగా లక్షలాది మందికి ఒక వ్యాన్ పెట్టుకొని, తీసుకొని క్యారేజ్, ఉద్యోగానికి వెళ్ళినట్టు క్యారేజ్ కట్టుకొని స్కూళ్ళకి, కాన్వెంట్లకి, జిల్లాలు, పక్క జిల్లాలు, పక్క రాష్ట్రాలు అన్ని చోట్లకి వెళ్ళిపోయేవారండి. 2 వారాలు ఉండిపోయేవారు. అమ్మ నాన్న అక్కడ లోకల్లో ఉండే అథారిటీ పర్మిషన్స్ తీసుకొని వెళ్ళిపోయి 4 రోజులు 2 వారాలు ఉండిపోయేవారండి ఆధ్యాత్మిక ప్రచారానికి. అంటే వాళ్ళకి ఎంతో నచ్చి చేసిన ఆ పని మేము అంత ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. ఒక్కొక్క సందర్భంలో మీరు అతిగా చేస్తున్నారు, మేము చేస్తున్నాం కదా, మీరు మీ వ్యాపారం మీద దృష్టి పెట్టండి, పిల్లలు పెరుగుతున్నారు, చాలా అవసరాలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, భవిష్యత్తు ఉంటుంది, మీకు మగపిల్లలు లేరు, మేమంటే మీ దగ్గర ఉన్నాం, మీరు మీకోసం ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళు వెళ్ళిపోతారు అని ఎన్నో సార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయండి. అలా అని ఏ రోజు నిర్బంధించలేదు, చెప్పేవారు. మేము దానికి లేదు నాన్న అంతా పర్వాలేదు, బాగానే ఉంది, మేము అది చూసుకుంటున్నాం, ఇది చూసుకుంటున్నాం అని చెప్పేవాడు. చెప్పి దానికి తగినట్టుగా మేము చూసుకునేవాడు. అయితే వాళ్ళు గమనించుకునేవారు. ఆధ్యాత్మికతకి మేము కొంచెం సపోర్ట్ చేయడం, అలాగే ఉన్నదాన్ని పెంచడానికి, వ్యాపారం పెంచడానికి ఇవన్నీ చూసుకుంటుండడం వాళ్ళ బాధ్యతగా, వాళ్ళ జాగ్రత్తలు ఎప్పుడూ చెప్తుండేవారండి. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే బ్రహ్మర్షి ధ్యాన క్షేత్రానికి ఒక ఆయన అప్పాజీ గారి సంకల్పం, విశాఖపట్నంలో ఒక షెల్టర్లా రావాలి. ఎందుకంటే వీళ్ళు ఎన్నో చోట్లకి వెళ్ళినప్పుడు అక్కడ పిరమిడ్లన్నీ చూడటం, ఆ పిరమిడ్ కేంద్రంగా ఉండి వీళ్ళందరికీ చుట్టుపక్కల ధ్యానాలు చెప్పడం, ఎవరైనా వస్తే మనం వెళ్ళి ఎలాగైతే ఉంటున్నామో ఎవరైనా వచ్చినప్పుడు సిటీలో కూడా ఒక ఆశ్రయాన్ని మనం కల్పించగలగాలి, మనం పొందుతున్నాము, మనవంతుగా సమాజానికి ఏదైనా ఇవ్వాలి కదా అని ఆలోచించినప్పుడు సిటీలో వాటిలోనే ఉన్న స్థలం ఖరీదైన స్థలమే కావచ్చండి. బట్ మనం నమ్మిన దానికి మనవంతుగా మనం ఇవ్వాలి అన్న ఆలోచనతో సుమారుగా ఒక 12, ముందుగా ఒక 500 గజాలు స్థలం అనుకున్నామండి. అక్కడ ఆ సిటీలోనే చాలా వాల్యూ అయినా కానీ పెడదామన్నారు. అందరినీ అదే ఒకే మార్గంలో ఉండడం వలన తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్దామని ఆలోచించి 2019, 2020 అండి ఫిబ్రవరిలో గురువుగారిని, అంతవరకు మేము మా అవసరాలకి అవసరం పడలేదండి. ఆ స్థలం వ్యాపార పరంగా సిటీలకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న కోట్ల రూపాయలు విలువ చేసిన స్థలమైన కాంపౌండ్ కట్టేసి వదిలేసామండి. కంప్లీట్గా ఈ ముళ్ళ తుప్పలు బలిసిపోయి కంప్లీట్గా ఒక అడవిలా ఉండేదండి అదంతా కాంపౌండ్తో. సో క్రషర్ ఉండేది 1985 నుంచి 2002 వరకు. 2002 నుంచి ఇంకా అది ఖాళీగా వదిలేసామంటే స్థలాన్ని. వెళ్ళడం కూడా ఉండేది కాదు, ఎప్పుడో 4 రోజులకు ఒకసారి అలాగెళ్ళి చూసుకొని అంతా ఉంది ఓకే అని వెళ్ళిపోయేవాడు అంతేనండి. కరెంట్ ఉండేది, అలాగా ఉండిపోయేది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామో అప్పుడు ఇంకా అక్కడ కొంత భాగాన్ని మేము అందులో కొంత భాగాన్ని అమ్మి ఆ డబ్బులతో అక్కడ ఈ బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రాన్ని గురువుగారి సంకల్పంతో, నాన్నగారి ఇష్టంతో పూర్తిగా ఇక్కడ కావాలి అని ఆయన అక్కడే ఆయనే ఉండి ఆ క్షేత్రాన్ని పూర్తిగా కంప్లీట్ చేశారండి. మీ నాన్నగారే తిరగడం 1200 స్క్వేర్ యార్డ్స్లలో కట్టిండ్రు. ఇప్పుడు మొదట 500 గజాలు కేటాయించామండి. 500 గజాలు. బట్ తర్వాత నిర్మాణంలో దిగిన తర్వాత పిరమిడ్ విడిగా కింద ఉంటే పైన కాకుండా అందరూ యాక్సెస్ ఈజీగా ఉండాలని
కిందనే పిరమిడ్ కట్టడానికి మళ్ళీ కొంత స్థలం ఎక్స్ట్రాగా ఇంకొక 200 గజాలు పెంచడం, 700 గజాలు. ఆ తర్వాత ఒకసారి నిర్మాణం పూర్తయిన తర్వాత భవిష్యత్తులో దీనికి సరిపోదు, ఇంకా మనం మరి కొంచెం స్థలాన్ని ఉంచితే తప్ప ఇబ్బంది అవుతుందని చెప్పేసి దాన్ని 1200 గజాలకు చేయటం. ఇప్పుడు అలాగా 1200 గజాలు, ఇప్పుడు మళ్ళీ ఫర్దర్గా ఇంకొక 200 గజాలు దాన్ని పెంచుదాము, మళ్ళీ కొంత అకామిడేషన్ పెంచుదాము, తర్వాత స్థలాలు ఉండవు కదా అన్న ఆలోచనతో ఇప్పుడు లేటెస్ట్గా అకామిడేషన్స్ కోసం అదనంగా మళ్ళీ కొంత కేటాయిద్దామన్న చర్చల్లో ఉన్నామండి. సో ఈ బ్రహ్మర్షి క్షేత్రాన్ని 2020లో మొదలుపెట్టి 2021 నాటికి దసరాకి ముందుగా పిరమిడ్ నిర్మాణం అయిందండి. గురువుగారు మా అమ్మాయి పెళ్ళికి వచ్చినప్పుడు, పెళ్ళి అయిన తర్వాత ఆ పిరమిడ్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే 2019లో అనుకుంటానండి అన్నపూర్ణ గారుతో పరిచయం, మేడం గారు తాలూకా వాగ్దాటి కానీ అనర్గళంగా ఆవిడ ఆ బుద్ధుని గురించి లేకపోతే ఓషో గురించి చెప్పిన విషయాలు ఇక్కడ ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక గొప్పతనం ఏంటంటే పత్రి గారు ఏ రోజు కేవలం ఈ జ్ఞానం మాత్రమే అని చెప్పలేదండి. మీకు ఎదురైన ప్రతి మనిషిని ఒక గురువుగానే భావించండి, ఆ మనిషిలో ఉండే మంచిని గ్రహించండి. అంటే మంచి ఎవరు చెప్పినా గ్రహించండి, వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాల గురించి ఆలోచించండి. ఒక గురువు అంటే ఇలా ఉండాలి అని నిర్దేశించుకోకండి. ప్రతి ఒక్కళ్ళలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీకు అవసరమైంది మంచిని మీరు తీసుకోండి. ఆ చెడు కనుక మీకు నచ్చకపోతే మీ జీవితంలో దాన్ని ఆహ్వానించకండి, అలా మీరు ఉండకండి అని ఆయన చెప్పేవారండి. సో ప్రతి ఒక్క ఆధార్ తాలూకా పుస్తకాలు ఒక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో దొరుకుతాయండి. ప్రపంచంలో ఎంతమంది గురువులు ఉన్నారో అంతమంది గురువుల తాలూకా జ్ఞానం పుస్తక రూపంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉందండి. ఎటువంటి ఇది భేషజం లేకుండా ప్రతి ఒక్కరు చదువుతారు. అలాగా ప్రతి గురువుల్ని తీసుకొస్తారండి. ఎవరైనా క్షేత్రానికి ప్రతి గురువుని ఏ గురువునన్నా కానీ ఆయన సత్యానికి దగ్గరగా ఉన్నారు అని అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని తీసుకురావడం సొసైటీలోని మొదటి నుంచి చూస్తున్నామండి. అందరి గురువులకి వేదికను పంచడం జరిగిందండి. ఆ రకంగానే మేడం గారు తాలూకా వీటిని యూట్యూబ్లో చూసినప్పుడు, లేకపోతే మామూలుగా ఒక క్లాస్లో విన్నప్పుడు వెంటనే ఇన్స్పైర్ అయ్యామ్మా, ఇలా మాకు వైజాగ్లో మీరు మాకు క్లాసెస్ కావాలి అన్నప్పుడు ఆవిడ 3 రోజుల వర్క్షాప్ వైజాగ్లో పెట్టడం జరిగిందండి. 2019లో అనుకుంటాను, 2020లోనో. అప్పుడు ఒక 3 రోజులు సిటీలోనే ఒక హోటల్లో ఒక దీన్ని తీసుకొని అక్కడ రూములు అలాగ ఒక 20 మందితో ఆ వర్క్షాపు జరిగినప్పుడు మేడం గారితో ఇంటరాక్షన్ నిజంగా ఎన్నో ప్రాక్టికల్గా ఆవిడ చేయించిన విషయాలు నిజంగా అప్పటి వరకు చదివినా కానీ అనుభవంలోకి రాని కొన్ని విషయాలను ఆవిడ ప్రాక్టికల్గా అక్కడ ఎక్స్పీరియన్స్ చేయించడం చాలా నచ్చి అక్కడ తర్వాత మా అమ్మాయి పెళ్లి జరిగినప్పుడు కూడా బంధువులు ఉన్నది ఒక వంతేనండి. దాదాపుగా 1700 మంది ఆ పెళ్లికి అటెండ్ అయితే ఆధ్యాత్మిక కుటుంబమే సుమారుగా 1200 మంది. అంటే ఆ పెళ్ళి ఎంత హ్యాపీగా అయిందంటే ప్రతి క్షణము ప్రతి ఒక్కళ్ళు ఆ 100 మందిలోని ఆనందంగానే ఎక్కడ ఒక ఆవగింజంత అంటే ఒక లోక కళ్యాణం కోసం మేము 20 సంవత్సరాలుగా చేస్తున్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కార్యక్రమాలు ఎలాగున్నాయి, ఈ పెళ్ళి కూడా అంతే హ్యాపీగా ప్రతిదీ నడిచింది. నిజంగా ఆ రకంగా జరగడం, అంతమంది మాస్టర్స్ ఆ పెళ్ళికి వచ్చి ఆ పిల్లల్ని ఆశీర్వదించడం, ఈవేళ వాళ్ళు కూడా అదే పంతాలో స్పిరిచువాలిటీని అడాప్ట్ చేసుకుని వాళ్ళ లైఫ్ని వాళ్ళు చక్కదిద్దుకుని వాళ్ళకున్న సమయంలో వాలంటరీగా ఈ స్పిరిచువాలిటీకి వర్క్ చేస్తూ చక్కగా వాళ్ళు హ్యాపీగా నడుస్తున్నారు. జ్యోతి గారు ఇప్పటిదాకా సతీష్ గారు చాలా చెప్పారు. ఏంటంటే ఆయన జీవితం కానీ ఆయన కుటుంబ నేపథ్యం, మీ కుటుంబ నేపథ్యం, ఒక కుటుంబ బరువు బాధ్యతలు ఒక పెద్దగా మొయ్యాల్సి వచ్చినప్పుడు చాలా చెప్పిండు. మీకు చేసినవి కూడా మీ కుటుంబానికి చేసినవి కూడా చాలా చెప్పిండు. ఆయన అన్యోన్యంగా మీ కుటుంబము ఉమ్మడిగా ఉంటుంది, అన్యోన్యంగా మీ దాంపత్య జీవితం ఉంటుంది. ఆ విధంగా మీరు ఒక బుద్ధిస్ట్ మాంగ్ లాగా లైక్ అది ఒకటి వచ్చి ఇట్లా ఏది బుద్ధ బెల్ ఉంటుంది,
ఆ బెల్లు కొట్టే పద్ధతి కానీ ఆ చుట్టూ గైడ్ చేయడం కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా ఆనందంగా వస్తుంది? మీ సెంటర్కు చాలా మంది వస్తారు కదా, అది ఏ విధంగా ఉంటుంది? అది ఎక్కడి నుండి నేర్చుకున్నారు మీరు? యా, మేము గురువు గారితో ట్రావెల్ చేసిన ఇన్ని యజ్ఞాలు కావచ్చు, మేమే స్వయంగా ఒక యజ్ఞం సొసైటీ మాస్టర్స్తో 2011 నిర్వహించడం కావచ్చు, అలాగే 2 మినీ యజ్ఞాలు కూడా నిర్వహించాము. ఇవంతా ఎలా అయిందంటే ఒక రకమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది. నేను డయాస్ టీమ్ ఎప్పుడు చూసేదాన్ని, అప్పుడు ఇప్పుడు కూడా డయాస్ కమిటీ అనేది నేను చూస్తే మిగతా వాళ్ళ మిక్స్ మేము ఫాలో అయ్యేవారు మిగతా మాస్టర్స్. సో అలా ఏమైందంటే అనుభవమే జ్ఞానం అన్నట్టు ఆ అనుభవం అనేది రావడం మొదలైంది. అలాగే మా ఫ్యామిలీలో మా మరిది గారు ఏదైతే ధ్యానం నేర్పారు జీకే గారు, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ని వరల్డ్ వైడ్గా ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. పెద్ద మరిది గారు బుద్ధా CEO ఫౌండేషన్ పెట్టి ఆయన కార్పొరేట్ పీపుల్కి ధ్యానం చెప్తున్నారు. గురువు గారే ఇవన్నీ చేయించారన్నమాట. ఒక ఆనందో బ్రహ్మ ఉత్సవాలు మా జీకే గారు ఆయన భారీ లెవెల్లో, అంటే ఒక సినిమా ఫంక్షన్ జరిగినంత భారీ లెవెల్లో అవి చేస్తూ ఉండడం, సెలబ్రిటీస్ని పిలిచి. సో ఇవన్నీ ఏమైందంటే ఒక్కొక్కటి ఒక అనుభవం యాడ్ అయింది, చాలా ఈజీగా చేయగలడం అనే అనుభవం. అలాగా ఈ బ్రహ్మర్షి క్షేత్రము పత్రిజీ చెప్పిన తర్వాత ఒక అన్నదాన మండపం, అలాగే సరస్వతి హాలు, పిరమిడు, లైబ్రరీస్, డార్మెటరీ, ఇలా అన్ని రకాల వింగ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం అంటారు. ఆ క్షేత్రంలో ఒక్కొక్కరు ఒక వింగ్. నేనేమో డయాస్ అంతా చూస్తాను, అంటే ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం, మాస్టర్స్ని ఎవరెప్పుడు అనిపిస్తుందో ప్రతి ప్లానింగ్, ప్రోగ్రామ్స్ కూడా ప్లానింగ్. ఎలాగంటే లక్షవారాల పూట అందరికీ కూడా మౌన ధ్యానం మార్నింగ్ 10 to 5, ఈవినింగ్ ఏమో ఎవరైతే అనుభవం పొందారో వాళ్ళ లైఫ్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నారో అలాంటి మాస్టర్స్ చాలామంది ఉన్నారు వైజాగ్లో. వాళ్ళతో ఒక్కొక్కరితో అనుభవం చెప్పించడం. ప్రతి సండే ఏమో గురువు గారు ఎప్పుడో పెట్టారు వన్నెస్ మెడిటేషన్, ప్రపంచమంతా వన్నెస్కి రావాలి అని. ప్రతి ఆదివారం ఉదయం 6 నుంచి 7 ప్రపంచవ్యాప్తంగా వన్నెస్ మెడిటేషన్, ఏకతా ధ్యానం అనేది చేస్తాం. మొన్న పరిపత్రి చిన్న అమ్మాయి మా సెంటర్కి వచ్చినప్పుడు ఆ వన్నెస్ మెడిటేషన్ని హైలైట్గా నిర్వహించి దాన్ని కంటిన్యూ అవుతుంది. ఈవినింగ్ ఏమో బుక్ క్లబ్, ఎన్నో పుస్తకాలు చదివితేనే కానీ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఈ రత్నాలు అంటారు గురువు గారు. వాటిని ఆచరించినప్పుడే స్పిరిచువల్ ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. సో అలా నేను కూడా అలాగే మేము బుక్స్ చదివాక మేము చాలా మారాము, మాలో మా అంతరంగంలో పరివర్తన అనేది జరిగింది. అందుకని బుక్ క్లబ్ పెట్టాము. ఆ బుక్ క్లబ్లో ఈవినింగ్ ప్రజెంట్ తులసీదళం గురువు గారు రచించిన బుక్ని చదవడం జరుగుతుంది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే 4 ఆదివారాలు వర్క్షాప్స్. అది ఎలా అంటే యూత్కి, చిన్నపిల్లలకి, అలాగే పెద్దవాళ్ళకి, 50 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి జనరల్ వర్క్షాప్స్, అట్లాగా నెలలో 2 వర్క్షాప్స్ కనీసం అయ్యేలాగా ప్లాన్ చేస్తాం. ఆ పైన గురు పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి, అన్ని రకాల పౌర్ణమి మెడిటేషన్స్ అన్నీ చేస్తూ ఉన్నాము. చుట్టుపక్కల కూడా దానికి 3 జిల్లాల నుంచి రెస్పాన్స్, అంటే పక్క జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు అంటారు, శ్రీకాకుళము, విజయనగరము, అక్కడ అనకాపల్లి, ఈ అన్ని జిల్లాల నుంచి కూడా పౌర్ణమి కోసం ప్రత్యేకంగా నైట్ వచ్చి రాత్రంతా సాధన చేసి వెళ్తారు. ఒక మాస్టర్ని అపాయింట్ చేస్తాము. వారి ఆధ్వర్యంలో 2 గంటల ధ్యానము, 2 గంటలు సజ్జన సాంగత్యం. ఇట్లా ప్రతి పౌర్ణమి 2 ఏళ్లుగా జరుగుతూ ఉంది, 3వ సంవత్సరం. సో దాన్ని అందరూ ఆస్వాదిస్తున్నారు. మెయిన్గా చేయడంలో మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు చేయడం నుంచి చేయించడంలోకి వచ్చినట్టుగా అయింది. ఎందుకంటే చాలామంది మాస్టర్స్ తయారవ్వాలి, తయారైనప్పుడే అందరూ వాళ్ళ ఏరియాలో వాళ్ళు టీచ్ చేస్తారు. సో ఆ మాస్టర్స్ని తయారు చేయడం అనేది PSSMలో ప్రధాన భాగం, అది అక్కడ తయారవుతుందండి. సో ఆ సర్వీస్ని అందరూ కూడా బాగా అందుకుని ఒక్కొక్కళ్ళు వచ్చి వారు సర్వీస్ చేయడం ద్వారా వాళ్ళు చాలా హ్యాపీ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా దీనంగా ఇంట్లో సమస్యలు, ఒంట్లో సమస్యలు, ఏవో కష్ట నష్టాలు, జీవితం అంటే భారంగా, సూసైడ్ టెండెన్సీతో ఇలా రకరకాలుగా ధ్యానం సెంటర్కి వస్తారు. కానీ వాళ్ళు ఈ క్లాసెస్ వింటూ ధ్యానం చేస్తూ శాకాహారం మొదలు పెడతారు. మన ఆహారమే మన ఆలోచన, మనం ఏ ఆహారం తింటామో అలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ మనం జనరల్గా ఏమనుకుంటాం, మాంసాహారం అనేది మనకు తెలియనంతకాలం అదొక ఇష్టంగా కూడా తినేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే అది సరైనది కాదు, హింస అనేది ఎప్పుడు కూడా సరైన ఆహారం కాదు. వాళ్ళు చూసుకుంటే వాళ్ళు భక్తితో పూజలు చేసే వాళ్ళందరూ అయ్యప్ప స్వామి పూజ అవ్వచ్చు, శ్రావణ మాసాలు అవ్వచ్చు, కార్తీక మాసం అవ్వచ్చు, ఆ నెలంతా వాళ్ళు ఎనిమి తినరు.
భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం ఎవరు ఎన్వి తినం. దాన్ని ఏమంటారంటే నీచు అంటారు. నీచుతనం ఈరోజు మేము అంటారు అనమాట. మిగతా రోజుల్లో బుధవారం ఎవరు వీళ్ళని బట్టి వాడు 1-2 రోజులు తింటాం. అంటే అప్పుడు భగవంతుడు మనకేం పర్మిషన్ ఇవ్వలేదు, లోపలికి వెళ్ళిపోయాను నువ్వు తినేసే చెప్పలేదు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగైతే తినమో మిగతా రోజుల్లో కూడా ఎప్పుడు భగవంతుడు ఉన్నాడు. నిజమైన భక్తులు అవ్వాలంటే శాకాహారులు అవ్వాలి. నిజమైన సత్యం నమ్మారంటే అహింసతో ఉండాలి. వాళ్ళు ఎప్పుడు కూడా మాంసాహారం తినకుండా ఉంటే కొన్ని జీవులు బతుకుతాయి. ఆ జీవులు ఆ జనం ముందు మొండిగా వాదిస్తారు, అవి ఎవల్యూషన్లో భాగం, మనం తినకపోతే అంత గురులు కోళ్ళు అయిపోతాయి ఇలా చెప్తారు. నాకు అనిపించింది, నేను సరదా కూడా అనేదాన్ని, అంటే మనల్ని తినే మనుషులు వచ్చారండి, జనాభా పెరిగిపోతుందని మనల్ని తినడానికి ఎవరైనా రాక్షసులు వచ్చారండి ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. మన ప్రాణం ఎంత విలువైందో తోటి ప్రాణులు అంతే విలువైంది, అంతే ప్రేమ. వాటి నొప్పి తెలుస్తుంది, బాధ తెలుస్తుంది, వాటి జీవులు అవి సాకుతున్నాయి. మరి చేసేటప్పుడు వాటిని ఎలా మనం కోసుకొని తింటాము? సో నేను ధ్యానంలో రాకముందంతా తిన్నాను. మా అమ్మ రాత్రి చక్కగా మధ్యాహ్నం రాత్రి కూడా ఎన్వి పెట్టి, రాత్రి కార్తీక మాసం తొలి సోమవారం రాగానే ఫస్ట్ మండే మా అమ్మ రాత్రి 9 గంటలకి అన్ని సామాన్లు తోమేసి గుమ్మాలు కడిగేసుకునేవాళ్ళం. తెల్లారి 3 గంటలకే 121 కాయతో మహారుద్రాభిషేకం శివుడికి శివాలయం వెళ్ళి పూజ చేసేవారు. కానీ నేను ధ్యానంలోకి వచ్చాక ఎరికేమొచ్చిందంటే మాంసాహారం అరగడానికి 4 అవర్స్, వెజిటేరియన్ అరగడానికి 4 అవర్స్ చాలు, మనకి మళ్ళీ ఆకలి వేస్తుంది అరిగిపోయి. కానీ మాంసాహారం అరగడానికి 8 to 16 అవర్స్ పడుతుంది. అది ఇంకా పొట్టలోనే ఉంది, మనం వెళ్ళి శివ పూజ చేస్తున్నాం అంటే ఎక్కడ మాంసాహారం లోపల వెళ్ళింది అంటే ఆ నీచు ప్రాణిని చంపిన ఆహారం ఉండగానే చేసి మన్నాడంతా అసలు ఇంక తినము కార్తీక మాసం అంతా. ఎందుకంటే శివుడికి ఇష్టమైంది, లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసం తినం, సంతోషమాత పూజలు, సాయిబాబా భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు తినము. మిగతా రోజుల్లో తింటామండి. అంటే మనకి భక్తి ఆ రోజే కావాలి, మిగతా రోజుల్లో భగవంతుడు ఉందా? ఎలా అవుతుంది? నిజమైన భక్తులు అవ్వాలంటే ముందు శాకాహారులు అవ్వాలి. అది నాకు అనిపించి నేను ఒక్క లైన్ చదివానండి. జార్జ్ బెర్నార్డ్ షా అనే మహానుభావుడు రాశారు, అవర్ స్టమక్ ఈజ్ నాట్ ఏ బరియల్ గ్రౌండ్ ఫర్ డెడ్ యానిమల్స్. చచ్చిన జీవాలను పెట్టడానికి నీ కడుపు ఏమి శ్మశానం కాదు అని. నాకు ఆ ఒక్క వాక్యం నా ఒళ్ళు జలధరించినట్టు అయిపోయింది. ఎందుకంటే గురువుగారిని కలిసి 96లో మానేశారు, మా మామయ్య గారు అత్తయ్య గారు మానేశారు. ఆబ్వియస్లీ జీకే గారు ధ్యానం మొదలుపెట్టి ఆయన ఫస్ట్ మానేశారు. ఆయన ఇంటికి వచ్చారు అంటే ధ్యానానికి ముందు ఒక కోడికి మూడిందే. మా కృష్ణ దగ్గర కోళ్ళు పెంచేవారు, జీకే వస్తున్నాడు అని కానీ ఒక కోడిని కోసి ఇంటికి తీసుకొచ్చేవారు. అంటే ఒక కోడికి మూడిందని అర్థం ఆ రోజు. అలాంటిది వచ్చి తినను అన్నాడు. మానేస్తే మేమందరం కూడా లోపల బాధపడ్డాం, ఏంటి ఇంత రుచికరంగా తింటుంది ఈ పిల్లడు, మా నోట్లో ఇది దెబ్బ కొట్టాడు, తినడం మానేసేవారు అనుకున్నాం. కానీ అత్తయ్య గారి ఇంట్లో వండడం అలా తగ్గిపోయింది. కానీ వాళ్ళు మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయలేదు, మీ పిల్లలు తింటే తినండి అన్నారు. నెమ్మదిగా చుట్టాలు కూడా పెట్టొద్దని జీకే గారు అనడంతో మానేస్తే అత్తగారింట్లో శాకాహారులు, అమ్మగారింటికి వెళ్తే మా అమ్మగారికి జాలి, అమ్మ నువ్వు వచ్చినప్పుడు చెప్పంటే మూవీస్కి విలేజ్ నుంచి మేము వెళ్ళి మా అమ్మగారి పిల్లల్ని విడిచిపెట్టి మేము మూవీకి వెళ్ళిపోయేవాళ్ళం థియేటర్కి. అప్పుడు మా అమ్మ ఏం చేసేది, అన్నీ ఉంచి ఇంట్లో దాచి నాకు కామ్గా వంటగదిలోకి వెళ్ళి పిల్లిలా తినేసి వచ్చేదాన్ని. ఈయన కూడా తెలియదు పాపం, ఆయన తెలియనట్టు ఉండేవారు, తనకి ఇష్టం తింటుందిలే అని. అది ఇలా తింటున్న నాకు ఆ బుక్ చదివినప్పుడు అర్థమైంది అన్నమాట. ఒక్క సెంటెన్స్, మన కడుపు శ్మశానం చేస్తున్నామా? శ్మశానంలో తీసుకెళ్ళి శరీరాలు తగలబెడతారు, అలా తగలబెట్టేసే చచ్చిపోయిన జీవాల్ని వండుకొని తింటున్నావా మసాలాలు పెట్టేది? ఆ రోజు నిర్ణయించుకొని ఇమ్మీడియట్గా ల్యాండ్ ఫోన్తో మా అమ్మకి ఫోన్ చేసి చెప్పాను, సార్ మీ ఇంటికి వస్తే అమ్మ నాకు పెరుగన్నం పెట్టు, కానీ మాంసం నా కోసం ఏది కూర దాయొద్దని చెప్పాను మేడం. ఏమ్మా నువ్వు మారిపోయావా, ఇంకా మీ ఇంట్లో వాళ్ళతో నువ్వు తయారయ్యావా అన్నది మా అమ్మ. అన్నా కూడా మేము వాళ్ళ ఇంటికి వెళ్తే మాకు ఏదో వెజిటేరియన్ చేసేవారు. అలాగ మాంసాహారం విడిచిపెట్టాక భావాల డిఫరెన్స్ అర్థమైంది. ఎందుకంటే మా ఆలోచనలో మార్పు, మా చేతల్లో మార్పు, ఆ ప్రేమతత్వం, సహనం, ఇలాంటి దైవీ గుణాలు మాకు ఎంత పెరిగాయో మేము చూసుకున్నాం. బయట అవన్నీ చాలా సింపుల్గా తీసుకున్నట్టుగా అందరితో కొన్ని ఎలా పడితే అలా మాట్లాడడం, జడ్జిమెంట్స్, కామెంట్స్, ఏదైనా విషయాన్ని గమ్మున రియాక్ట్ అయిపోవడం చాలామందిని చూసాం. ఓహో ఆహారం వల్ల మార్పు ఉందని అర్థమైంది. మేము బ్రహ్మర్షిలో వాళ్ళు ధ్యానంలోకి వచ్చిన 40 డేస్లో వాళ్ళు క్లాసులు వింటూనే శాకాహారులుగా మారిపోయారు. ఈ చుట్టుపక్కల ప్రజలు చాలామంది ఈరోజు శాకాహారులు. అలాగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నారు.
చివరగా ఈ సమాజానికి ఏం మెసేజ్ చేయాలనుకున్నారు మీరు? చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సొసైటీకి? ఎస్ అండి, నేనైతే ఇంతమంది గురువులు ప్రాణపూర్ణమ్మ గారు లాంటి మహానుభావులు ఎంతో అనర్ఘనంగా వారి విజ్ఞానాన్ని ఇస్తూ ఉంటే, అలా ఎంతోమంది గురువుల ద్వారా విన్నప్పుడు, ప్రత్యక్షంగా మా గురువు గారి ద్వారా విన్నప్పుడు, ఆయన చూసినప్పుడు జీవితం అంటే కేవలం మనము పునరపి జననం పునరపి మరణం కాదు. ఎన్నో జన్మలు పుడతాం, చచ్చిపోతూ ఉంటాం. 250 జన్మలు, కనీసం 300 జన్మలు అయ్యాకే మనకి ఆధ్యాత్మికత అనేది పరిచయం అవుతుంది. అలా పరిచయం అయినప్పుడు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్ర సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమోలయ. పూజలు అయితే తొలిమెట్టు అయితే ధ్యానం చివరమెట్టు. కేవలం పూజల్లో ఉండిపోయి మాంసాహారుడిగా హింస చేస్తూ అలా జీవించే కన్నా శాకాహారుడిగా మారి నిజమైన మనుషులుగా, మానవత్వం ఉన్న మనుషులుగా మనం జీవిస్తూ, మనకు తెలిసిన ధ్యానం చేసుకుంటూ ఉంటే ఎమోషనల్గా బ్యాలెన్స్ అవుతాం. ధ్యానం చేస్తూ ఉంటే అంతరంగంలో మార్పు జరుగుతుంది. ధ్యానం చేస్తూ ఉంటే మన లోపల మనం ఎలా ఉన్నామో మనకు అర్థమవుతుంది. స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడం అనుకుంటారు, కానీ అధ్యయనం జరుగుతుంది. ఈ త్రిరత్నాలు అంటే ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం, చక్కటి క్లాసెస్ వినడం. మీకు అందుబాటులో ఎక్కడన్నా ఏదైనా ఒక ఆధ్యాత్మికత మీరు నేర్చుకోవచ్చు. ఎనీథింగ్. అది ఆనాపాన సతి అయితే బెటర్, చాలా మార్పు జరుగుతుంది. ధ్యానంలోకి నేర్చుకుంటూ ఆధ్యాత్మిక జీవితం, ఇటు భౌతిక జీవితం రెండు ప్యారలల్గా ఒక రైలు పట్టాలలాగా వెళితే రైలు పట్టాలు తప్పనట్టే, గమ్యాన్ని చేరుకున్నట్టే మన జీవితం కూడా చాలా సాఫీగా, హాయిగా వెళుతూ ఆనందంగా, పరిపూర్ణంగా జీవిస్తాం. అంటే జీవితం ఏదో జీవించడం లేదు, తెలిసి అర్థవంతంగా జీవించడం లేదు. ఆ అర్థవంతమైన, ఆనందమైన జీవితం తెలియాలి అంటే ఆధ్యాత్మికత కావాల్సిందే ప్రజెంట్ ప్రపంచానికి. సో అందరూ ధ్యానుడు కావాలి. మొట్టమొదటిగా మానవులు కావాలంటే శాకాహారుడు అవ్వాలి. జంతువులు కూరలు ఉన్నాయి, ఒకళ్ళు పడి వాటికి అవే ఆహారం. కానీ మనకేం కూరలు లేవు. చక్కటి శాకాహారం మనం తింటూ, ఆ సాత్వికాహారం తింటూ చక్కగా మనం ఆధ్యాత్మికంగా ఏదైనా నేర్చుకొని సాధన చేస్తే, మేమైతే శ్వాస మీద చేస్తే ఆనాపాన సతి చేస్తాం. సో భగవంతుళ్ళు అందరూ కూడా రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. మాకు ఇది చాలా ఈజీగా రాజయోగంలా అనిపించింది. సో ధ్యానం చేస్తూ ఉంటే చక్కటి జ్ఞానాన్ని, ఇప్పుడు ఈ ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి, అన్నపూర్ణమ్మ గారు పెడుతూ ఉంటారు. ఆ నాలెడ్జ్ అంతా తీసుకుంటే చాలు. జీవితంలో అందులో కొన్ని పాటించినా మన జీవితం అర్థవంతంగా మారిపోతుంది. కాబట్టి అందరూ ఆధ్యాత్మికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలి, సంతృప్తితో జీవించాలి. నేను మనసారా పత్రిజీ గారి ప్రియ శిష్యుడైన జీకే గారు ఒక చెట్టు, విశాఖపట్నంలో ఒక చెట్టులాగా చిన్న మొక్కని నాటితే ఆ పత్రి గారి ఆలోచన నచ్చి జీకే గారు చిన్న చెట్టును నాటితే ఇవాళ అది ప్రకృతి వనమై ఒక పుణ్యక్షేత్రంగా, బ్రహ్మర్షి ధ్యాన కేంద్రంగా, శక్తిపీఠంగా ఈ విశాఖపట్నం అందరికి కూడా అందరినీ తన పిల్లలలాగా తన ఒడిలో చేర్చుకొనివ్వడమే కాకుండా ఆధ్యాత్మికంలా ముందుకు పోవడానికి వాళ్ళ నుండి ఏం ఆశించకుండా వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు ఈ సమాజానికి. సేవ చేయడమే కాకుండా సతీష్ గారి కుటుంబం, జీకే గారి కుటుంబం, వీళ్ళంతా కూడా ఒక ఉమ్మడి కుటుంబంగా ఏర్పడి, ఉమ్మడి కుటుంబంగా ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆ ఉమ్మడి కుటుంబంగానే వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ ఆధ్యాత్మికంలో కూడా అందరూ కలిసికట్టుగా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తూ, పత్రిజీ గారికి చాలా దగ్గర ఈ కుటుంబం ఇది. పత్రిజీ గారి కుటుంబానికి, జీకే గారి కుటుంబానికి, సతీష్ గారు, వీళ్ళందరూ కూడా ఒక కలిసికట్టుగా ఉండడమే కాకుండా ఒకరింటికి ఒకరు వెళ్ళి ఆ భోజనాలు చేసుకొని తినే అంత దగ్గరి సాన్నిధ్యం ఉన్న కుటుంబం కనుక ఆనాడు పత్రి గారు వచ్చి ఈ విశాఖపట్నంలో, ఈ ఆంధ్రాల ఉత్తరాంధ్ర కిందకు సంబంధించి ఈ చుట్టుపక్కల కూడా వీళ్ళు తిరుగుతూ వాళ్ళ నాన్నగారిలో ఫస్ట్ మొదట డాక్టర్ అయినప్పటికీ కూడా జీకే గారికి ధన్యవాదాలు తెలపాలి. డాక్టర్ అయినప్పటికీ కూడా ఒక సైంటిఫిక్గా ఆలోచించే వ్యక్తి కూడా ఈ ధ్యానంలో సైంటిఫిక్గా ఉంది. ఇది సమాజానికి చాలా అవసరం. ఇది ఆనాటి బుద్ధుడి నుండి నేటి వరకు పత్రిజీ వరకు కూడా ఇది
ప్రవహిస్తుంది. ఆ ప్రవాహంలో నేను కూడా కలిసి నడుస్తే ఈ సమాజం బాగుపడుతుందన్న ఆలోచనతోటి తన కుటుంబానికి పరిచయం చేసినప్పుడు దాన్ని తన భుజ స్కంధాలపైన సతీష్ గారు, జ్యోతి గారు ఎత్తుకోవడమే కాకుండా వాళ్ళ ఇంటిల్లిపాది కూడా ఎత్తుకొని ఎక్కడైనా కూడా ఒక పెద్ద పండగ చేస్తున్నామంటే ఒక 10 మందియో లేకపోతే 20 మందినో ఎంగేజ్ చేసుకొని వంటలు చేయడం చూస్తాము. కానీ ఈ కుటుంబం అట్లా కాదు. వీళ్ళ క్షేత్రంలో ఏదైతే బ్రహ్మర్షి ఈ శక్తి కేంద్రం ఉన్నదో, పిరమిడ్ ఉన్నదో, ఈ జ్ఞాన కేంద్రంలో, ఈ ధ్యాన కేంద్రంలో వాళ్ళే స్వయంగా వాళ్ళ ఇంటిల్లిపాది కూడా కూరగాయలు కట్ చేసి వంట దగ్గర నుండి అన్నీ కూడా డయాస్కు సంబంధించి కానీ ఈ కుటుంబం అంతా కూడా ఈ క్షేత్రంలో ఎంతగానో కష్టపడతారు. ఎందుకు కష్టపడతారంటే ఈ విశ్వం మా కుటుంబం అని చెప్పేసి హెచ్చు తగ్గులు చూపకుండా రాజకీయాలకు, కులాలకు, మతాలకు అన్నిటికీ అతీతంగా అందరినీ కలగలుపుకొని ఒక ధ్యానం అనేది జీవితాన్ని మారుస్తుంది. ధ్యానంతో ఈ మనం మారాలా, మనం మారితే మన కుటుంబం కూడా సుఖ సంతోషాలతోటి వెదజల్లుతుంది అన్న ఆలోచనతోటి వీళ్ళు ఎంతగానో కష్టపడుతున్నారు. వారితో ఇవాళ విశాఖపట్నంలో మనం ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా ఆనందం. నిన్నగాక మొన్న వచ్చిన ఈ ప్రపంచంలోనే చాలా పెద్ద పండుగ వైశాఖ బుద్ధ పూర్ణిమ అనేది. వైశాఖ బుద్ధ పూర్ణిమని కూడా 3 రోజుల ధ్యాన కేంద్రంగా ఈ బ్రహ్మర్షి శక్తి కేంద్రంలో, ధ్యాన కేంద్రంలో వీళ్ళు నిర్వహించారు. దానికి అన్నపూర్ణగా దమ్మపద మీద పిఎంసి ఛానల్లో తెలుగులో ఒక 100 ఎపిసోడ్స్ చేసి, ఇంగ్లీష్లో కూడా ఒక 70 చిల్లర ఎపిసోడ్స్ చేసి, సామాజికంగా కూడా ఇటు అంబేద్కర్ కానీ అటు కొంతమంది ఉద్యమకారులని ఈ సమాజానికి అవసరం ఉన్న ప్రతి ఒక్కరి టాపిక్ పైన కూడా తను ఎంతో జ్ఞానాన్ని పంచిన ఆ అమ్మగారిని పిలిచి ఈ 3 రోజుల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి చాలామంది కూడా ఆదర్శంగా నిలుస్తున్న ఈ పుణ్య దంపతులతోటి ఇవాళ మనము ఈ జ్ఞానిసత్వ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఇక్కడ సిద్ధార్థ ఫౌండేషన్ సంబంధించి ఈ సిద్ధార్థ రామూర్తి అనే నేను కూడా వీళ్ళతో మమేకమై వీళ్ళతో కలిసి ఈ సమాజ మార్పు కోసం ముందుకు సాగాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇలాంటి పుణ్య దంపతులతో ఈ జ్ఞానిసత్వ టీవీ ద్వారా అందరికీ పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మార్పు అనేది మన జీవితాల్లోకి వచ్చినప్పుడు దాన్ని ఆహ్వానించకపోతే మూర్ఖుల్లాగా మిగిలిపోతాము. ఈ సమాజంలో మన వంతు బాధ్యత మనకు ఉన్నది. ఎందుకంటే ఎంతోమంది త్యాగ ఋషులు, మునులు కానీ, ధ్యానులు కానీ, జ్ఞానులు కానీ, ఉద్యమకారులు కానీ వాళ్ళంతా సాక్రిఫైస్ కొవ్వొత్తిలా కరిగిపోయి మనకి ఈ జీవితాన్ని ఇచ్చిండ్రు. కాబట్టి వీళ్ళతో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే ప్రతి ప్రాణి పట్ల, ప్రతి జీవి పట్ల ఒక ప్రేమపూర్వకంగా ఉండాలా, మంగళ మైత్రితోటి ఉండాలా అన్నది వీళ్ళ నుండి చాలా నేర్చుకోవచ్చు. మనం ఈ నేర్చుకోవడమే కాదు, ఒక దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ మార్పు అనేది మనకు సంభవించినప్పుడు మనం ఆ మార్పుని స్వాగతించి మనమంతా ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈరోజు ఇంత సమయాన్ని, ఎందుకంటే వాళ్ళు వ్యాపార రీత్యా కానీ అటు సామాజిక పరివర్తన దిశ కానీ చాలాగా బిజీగా ఉండే కుటుంబం, చాలా బిజీగా ఉండే కుటుంబం కూడా వారు ఈరోజు దరిదాపులా మనకు ఒక 2 గంటల చిల్లర సమయాన్ని వెచ్చించి వాళ్ళ అభిప్రాయాలను చెప్పడమే కాకుండా జ్ఞాన అనుభవాన్ని మనకు పంచిండ్రు. ఏ తల్లిదండ్రైనా ఒక కొడుకు ఈ సమాజ హితమై, సమాజ సంక్షేమంకై ఒక ధర్మం అనేది తన భుజాన ఎత్తుకొని, డబ్బులు ఎత్తుకోలే వీళ్ళు. ఈ కుటుంబం ప్రతి ఒక్కరు కూడా ఆస్తిపాస్తులు ఎత్తుకుంటారు. ఈరోజు వీళ్ళు స్వర్ణమాల పత్రిజీ గారు ఇద్దరు కూడా ఎత్తుకొని సమాజ సంక్షేమంకై వాళ్ళు పోతున్న క్రమంలో వాళ్ళ ఆలోచన ఆశయాల వారసులుగా జీకే గారు, సతీష్ గారు, జ్యోతి గారు, వీరి కుటుంబం కూడా అందరూ కూడా ఆ భుజ స్కంధాలపై ఆయన ఆలోచన ఆశయాలను ఎత్తుకొని సమాజాన్ని పరిచయం చేస్తూ ఇంకా ముందుకు సాగాలని, మీ దాంపత్య జీవితం కూడా సుఖ సంతోషాలతోటి సమాజానికి చాలా దగ్గరగా పరివర్తన దిశగా, అనుక్షణం ఈ సమాజాన్ని పరివర్తన దిశగా నడిపించే దిశగా వీళ్ళు ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ ఇద్దరి కూడా ఈ అవకాశం ఇచ్చి ఈ సమయాన్ని ఇచ్చిన ఇద్దరికి కూడా సతీష్ గారికి, జ్యోతి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అందరూ కూడా ఈ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ మీ ఆలోచనను కూడా ఈ ఛానల్ ద్వారా సమాజానికి అందించే దిశగా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్కు జ్ఞానిసత్వ టీవీ ఛానల్ నంబర్ 9652804108 ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా ఎదగాల అనుకున్న వాళ్లకు ఈ ఛానల్ ద్వారా సిద్ధార్థ ఫౌండేషన్ ద్వారా 3 days క్లాసులు కానీ 9 days క్లాసులు కానీ అమ్మ అన్నపూర్ణ దమ్మపద అన్నపూర్ణ గారి ఆ జ్ఞానంతో ముందుకు తీసుకుపోవడానికి ఇంకా ఆధ్యాత్మికంలో ఎత్తుకు తీసుకుపోవడానికి ఈ ఛానల్ కానీ ఈ సంస్థ కానీ ముందుకు సాగుతుందని చెప్పేసి మరోసారి తెలుపుతూ చూస్తున్న ప్రేక్షకులకు కూడా నేను ఒకటే చెబుతున్నా, మార్పు అనేది మన ఇంటికి వచ్చినప్పుడు దాన్ని స్వాగతించి మార్పు మన జీవితాల్లో ఆహ్వానించుకొని మనం మారి మన కుటుంబం మారి ఈ సమాజ హితమై బ్రతకాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇంత సమయం ఇచ్చిన మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లేట్ అవుతుంది. చాలా చాలా చక్కగా ఎంతో అద్భుతమైన విజయం ఇచ్చి చాలా మంది స్పెండ్ చేశారు. హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా ఈసారి కలుద్దామండి. ఇప్పుడు పాప బాధ్యతలు కాబట్టి ఎటు కదిలే వాళ్ళం కాదు, ఇప్పుడు కాస్త వచ్చి కలుద్దామండి.